శ్రీకంఠలోకేశ లోకోద్భవస్థాన సంహారకారి పురారి మురారి ప్రియా చంద్రసారి మహేంద్రాది బృందారకానంద సందోహ సందాహి పుణ్యస్వరూప విరూపాక్ష దక్షాధ్వరధ్వంసకాదైవ నీదైన తత్వంబు భేదించి బుద్ధి ప్రధానంబు కర్మంబు విజ్ఞానమధ్యాత్మయోగంబు సర్వక్రియా కారణంబంచు నానా ప్రకారంబులున్ బుద్ధిమంతులు విచారించుచున్ నిన్ను భావింతురీశాన సర్వేశ్వర సర్వజ్ఞ సర్వాత్మక నిర్వికల్ప ప్రభావ భవానీపతి నీవు లోకత్రయీ వర్తనంబున్మహీవాయుఘాత్మాగ్ని సోమార్క తోయంబులంజేసి భావించి సంసార చక్రక్రియా యంత్రవాహుండవైతాదిదేవా మహాదేవ నీవు నిత్యంబునత్యంత యోగస్థితి నిర్మల జ్ఞాన దీప ప్రభాజాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారుల్ జితక్రోధ రాగాది దోషుల్ యతీంద్రుల్ యతాత్ముల్ భవత్పాద పంకేరుహత్యాన డిండీర ధారానుభూతిన్ సదా నిత్యులై తృప్తులైరవ్యయా భవ్యసేవ్య భవా భర్గభట్టారక భార్గవాగస్య కృచ్ఛాది నానామునిస్తోత్ర దత్తావధానాలలాటే క్షణుగ్రాగ్ని భస్మీకృతానంగ భస్మానులిప్తాంగ గంగాధరాని ప్రకారంబులున్ సర్వగిర్వాణ గంధర్వులున్ సిద్ధ సాధ్యోరగేంద్ర సురేంద్రాదులున్ శాశ్వతైశ్వర్య సంప్రాప్తులైరి ఈశ్వర విశ్వకర్త సురాభ్యర్చిత నాకునభ్యర్హితంబుల్ ప్రసాదించు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ నమస్తే 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 నమః. తెలుగు సాహిత్యానికి ఆదికవి అయినటువంటి నన్నయ్య భట్టారకుడు మహాభారతంలో కిరాతార్జునీయ ఘట్టంలో అర్జునుడి చేత చేయించినటువంటి ఈశ్వర స్తుతి తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి దండకం ఇది. ఈరోజు కార్తీక మాస సందర్భంగా పద్య సారస్వత పరిషత్తు వారు జరుపుతున్నటువంటి వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఉపన్యాస పరంపరల్లో భాగంగా నాకు పంచారామాల్లో 2 ఆరామాల గురించి మాట్లాడేటువంటి అవకాశాన్ని అందించారు. చాలా సంతోషం. సభకు విచ్చేసినటువంటి శతావధాని గారికి, మురళీకృష్ణ గారికి, మా చంద్రశేఖరం గారికి, అరుణమ్మకి, అలాగే ఎక్కడైతే ఈ ఆతిథ్యంలో జరుగుతున్నదో చక్రాల ట్రస్ట్ నిర్వాహకులైనటువంటి సోదరులు, ఈరోజు ఈ సభను పోషిస్తున్నటువంటి వారైన నరసింహం గారు, ఆనంద్ కుమార్ గారు, అలాగే అధ్యక్షులు పద్య సారస్వత పరిషత్ వారి అధ్యక్షులు మన సోదరులు మాకు నరసింహారావు గారు, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అంటే కొంతమందే ఉన్నారు కాబట్టి ఇలా చెప్పుకునే అవకాశం దొరికింది. అందువల్ల చెప్పుకుంటూ సరే నా జీవన సారథి వారిని మర్చిపోకూడదు కాబట్టి ఆడిటర్ గారికి ఓకే నమస్కారం. వెంకటేశ్వరరావు గారి ప్రతినిధిగా వచ్చినట్టుంటారు. ఎప్పుడప్పుడు కనబడుతూనే ఉంటారు సభల్లో. ధన్యవాదాలండి. ఇంతమందిని చెప్పి మా వేదం వారిని చెప్పకపోతే ఎట్లా? అన్ని వారి నిర్వహణలో ఎన్నో సభల్ని మేము మాట్లాడాం కదా. ఇంతమందిని చెప్పి అసలు నన్ను తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడించే అవకాశాన్ని కలిగించిన జీవన రథసారథులైనటువంటి వారికి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ, ప్రసిద్ధమైనటువంటి శైవ క్షేత్రాలు 7 ఉపన్యాసాల రూపంలో పంచారామాలు 5, కాళహస్తి, శ్రీశైలం, పిఠాపురం వీటన్నిటినీ కూడా చక్కటి ఉపన్యాసాల రూపంలో ఈ ఆలోచన దీనంతా చేసినటువంటి వారు వెంకటేశ్వరరావు గారు. వారు లేకపోవడం కొంచెం నరసింహం గారు వారు కలిసి చేశారు. కానీ వెంకటేశ్వరరావు గారు లేని లోటు కనిపిస్తుంది కొట్టొచ్చినట్టుగా. వారిని తప్పకుండా ఇవాళ అనుకోవాలి. ఎందుకంటే వారే కదా మాకు ముందు ఇట్లాంటి ఉపన్యాసం ఉందమ్మా రండి అని చెప్పేవారు. అది ఈ ఇక్కడ ఇవాళ చెప్పుకునేటువంటివి 2 నాకు ఏర్పాటు చేశారు. మొట్టమొదటిది సోమారామం, తర్వాత కుమార భీమారామం. ఈ సోమారామం అనేటువంటిది మరి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర ఉన్నటువంటి గునుపూడి అనేటువంటి ఊరిలో దగ్గర భీమవరానికి ఒక 1-2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ గునుపూడిలో ఉన్నది. అక్కడ సోముడు అంటే చంద్రుడు ప్రతిష్ఠించినటువంటి లింగం కాబట్టి దానికి ఆ ఆరామానికి సోమారామం అనే పేరు వచ్చింది.
ఇది స్థల పురాణంగా మనకు తెలుస్తూ ఉంది, చంద్రుడు ప్రతిష్ఠించాడు అని. అంతేకాదు అసలు ఈ ఆరామ క్షేత్రాలన్నీ ఎలా ఏర్పడ్డాయంటే, మరి తారకాసురుని సంహరించినప్పుడు అతని మెడలో ఉన్నటువంటి లింగాన్ని కుమారస్వామి 5 ముక్కలు చేశాడని, ఆ 5 ముక్కలు 5 చోట్ల పడ్డాయని, అవే ఆరామ క్షేత్రాలుగా ఏర్పడ్డాయని మనకి కథనం తెలుస్తూ ఉన్నది. అమరారామం మా గుంటూరు జిల్లాలోది, మిగతావన్నీ గోదావరి జిల్లాలో. ఈ సోమారామం భీమవరం దగ్గర, మిగతావి పాలకొల్లు, అలాగే దక్షారామం, కుమార భీమారామం, సామర్లకోట, ఇవన్నీ కూడా మిగతా 4 కూడా గోదావరి జిల్లాలోనే మనకు కనబడుతూ ఉన్నాయి. ఒక పురాణ కథనం ప్రకారం త్రిపురాసుర సంహారం తరువాత చేసినటువంటి ఆ లింగం యొక్క ముక్కలు పడ్డాయని ఒక పురాణం చెబుతోంది. కాదు, తారకాసుర సంహారం జరగడం వల్ల అతని మెడలో ఉన్న ఆత్మలింగాన్ని ముక్కలు చేయడం వల్ల అవి ఇట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్కటి పడి ఇలాంటి ఆరామ క్షేత్రాలు ఏర్పడ్డాయని చెప్పబడుతూ ఉన్నది. ఏమైనప్పటికీ కూడా చంద్రుడు, సోముడు దీన్ని ప్రతిష్ఠించాడు కాబట్టి దీనికి సోమారామం అనే పేరు వచ్చింది. తన గురువు అయినటువంటి బృహస్పతి భార్య తారను మోహించాడు చంద్రుడు. ఆ పాపాన్ని పోగొట్టుకోవడం కోసంగా ఆయన ఇక్కడ శివుణ్ణి ప్రతిష్ఠించాడు అనేటువంటి ఒక ఐతిహ్యం కూడా వినబడుతూ ఉన్నది. ప్రజలు అలా విశ్వసిస్తూ ఉన్నారు. ఇక చారిత్రకంగా చూస్తే శివభక్తుడైనటువంటి రాజు 892 నుంచి 922 మధ్యలో పరిపాలన చేశాడు ఆ ప్రాంతాన్ని. చాళుక్య భీముడు అనేటువంటి ఆయన ఈ స్వామికి దేవాలయాన్ని నిర్మించాడని, ప్రాకారాలు కట్టించాడని, అలాగే గోపురాన్ని కూడా నిర్మించాడని మనకు చారిత్రకమైనటువంటి ఆధారాలు కనబడుతున్నాయి. అష్టమూర్తులైనటువంటి ఈశ్వరుని యొక్క ముఖాల్లో సద్యోజాతము అనేటువంటి ముఖం ఈ సోమారామంలో ఉన్నటువంటి శివలింగం రూపంలో ఆయన అక్కడ పూజలు అందుకుంటున్నాడని, సద్యోజాత రూపంగా పూజలు అందుకుంటున్నాడని చెప్తూ ఉన్నారు. ఇది శ్వేతవర్ణంలో కనిపించే శివలింగం. కాకపోతే విశేషం ఏంటంటే, ఈ ఆలయంలో ఉన్న విశేషం ఏంటంటే, మరి ఈ శ్వేతవర్ణంలో ఎప్పుడు కనిపించేటువంటిది అమావాస్య దగ్గరికి వచ్చేటప్పటికి బూడిద వర్ణంలోకి, గోధుమ వర్ణంలోకి మారిపోతూ ఉంటుంది ఆ శిల. అది ఏమిటి అనేటువంటిది చంద్రశిల కాబట్టి అలా అవుతూ ఉన్నదని కొంతమంది అంటూ ఉన్నారు. మొత్తం మీద మిగతా అప్పుడంతా కూడా అమావాస్య ముందంతా కూడా పౌర్ణమి ఆ ప్రాంతంలో అంతా ఇది తెల్లగా శ్వేతవర్ణంలో కనబడుతూ ఉంటుంది. ఇది స్ఫటికలింగం. బహుశా చంద్రశిలలో ఇట్లాంటి మార్పులు వచ్చేటువంటిది ఏదో శిల తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు అనేటువంటిది మనకి కనబడుతుంది. ఈ ఆలయం ముఖ్యంగా 2 అంతస్తులుగా కనబడుతుంది. అందులో ఆదిదేవుడైనటువంటి సోమేశ్వరుడు కింద అంతస్తులో ఉంటాడు. అదే పైన గర్భాలయంలో పైభాగాన ఉన్నటువంటి అంతస్తులో అన్నపూర్ణాదేవి ఉంటుంది. స్వామి కింద, అమ్మవారు పైన. అంటే నెత్తిన గంగమ్మ ఉండడం శివుడికి మనం ప్రఖ్యాతంగా తెలుసుకునే విషయమే, కానీ పైన అన్నపూర్ణమ్మ ఉండడం అనేటువంటిది ఈ క్షేత్రంలో మనకు కనిపించేటువంటి ఒక విశేషం. ప్రతి క్షేత్రానికి ఒక తీర్థం ఉంటుంది. ఆ తీర్థం ఇక్కడ పుష్కరిణి, చంద్ర పుష్కరిణి అనేటువంటి పేరుతో ఉన్నది. దీన్నే సోమగుండం అని కూడా అంటారు. అది కూడా సోముడి పేరు గుండా, గుండం అంటే ఇక్కడ తీర్థం అని, పుష్కరిణి అని అర్థం. ఇక్కడ స్నానాలు చేస్తే ప్రజల యొక్క పాపాలన్నీ పోతాయి అని అందరూ అనుకునేటువంటి విషయం. అట్లాగే ఇంకొక ఈ క్షేత్రానికి ఉన్న విశేషం ఏంటంటే 5 నందులు ఉన్నాయి. 5 నందులు కనపడతాయి. ఇది పంచనందీశ్వరాలయంగా ప్రసిద్ధికెక్కినటువంటి క్షేత్రం. ఎట్లా ఉంటాయంటే, దేవాలయం ముందు భాగంలో 2 నందులు ఉన్నాయి. 3వది ధ్వజస్తంభం దగ్గర ఒకటి కనబడుతుంది. 4వది ఆలయ ప్రాంగణంలో కనబడుతోంది. 5వది ఆ చంద్ర పుష్కరిణి లోపల ఒకటి ఉంటుంది. మొత్తం 5 నందులు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఇది పంచనందీశ్వర ఆలయము అనేటువంటి ప్రసిద్ధి మనకి చెప్పచ్చు. ఇంకొకటి కోనేరు గట్టున, చంద్ర పుష్కరిణి గట్టున రాతి స్తంభం మీద నందీశ్వరుడి విగ్రహం కనబడుతుంది. ఆ నందీశ్వరుడి నుండి చూస్తే సోమేశ్వర లింగం కింద అంతస్తులో ఉన్న సోమేశ్వరుడు కనబడతాడు. కింద ఉన్నటువంటి దేవాలయం ముందున్న రాతిగట్టు నుంచి చూస్తే అన్నపూర్ణమ్మ కనబడుతుంది. కింది నుంచి చూస్తే అన్నపూర్ణమ్మ, పైన ఉన్నటువంటి రాతిగట్టు మీద స్తంభం మీద నుంచి చూస్తే కింద ఉన్న సోమేశ్వరుడు. చూసారా, కట్టడం యొక్క వైశిష్ట్యం, ఆ గొప్పదనం మనం ఇలా తెలుసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఇది చంద్ర పుష్కరిణి దగ్గర ఉన్న నంది సంగతి అన్నమాట. మిగతా 5 నందులు 5 చోట్ల ఉన్నాయి. అందువల్ల దీనికి ప్రసిద్ధి ఏర్పడింది. ముఖ్యంగా ఇక్కడ వివాహం జరిగితే చాలా భార్యాభర్తలకు ఆనుకూల్యం ఉంటుందని, సంతాన సౌభాగ్యం జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తూ ఉంటారు.
మహాశివరాత్రి ఉత్సవాలు 5 రోజుల పాటు స్వామివారికి అమ్మవారికి చక్కటి కళ్యాణంతో 5 రోజుల ఉత్సవాలు బాగా చేస్తూ ఉంటారు. అలాగే దేవి నవరాత్రులు కూడా బాగా చేస్తారు. ఇంకోటి ఏంటంటే ప్రతి శైవ క్షేత్రంలోనూ విష్ణు క్షేత్రపాలకుడుగా ఉంటాడు. ప్రతి విష్ణు క్షేత్రంలోనూ శివుడు క్షేత్రపాలకుడుగా ఉంటూ ఉంటాడు. ఇది సాధారణంగా మనందరికీ తెలిసినటువంటి విషయం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రపాలకుడు ఎవరంటే లక్ష్మీ జనార్దన స్వామి. ఆయన ఆలయం కూడా ఇక్కడ కనిపిస్తుంది. గర్భాలయంలో సోమేశ్వరుడు, ఉత్తరాన పార్వతీదేవి, విఘ్నేశ్వరుడు, నంది, ఈశాన్యంలో నవగ్రహాల దేవాలయం, ఉత్తరాన ఆంజనేయ స్వామి, పడమన్న జనార్దన స్వామి, దక్షిణాన సూర్య భగవానుడు, ఆగ్నేయంలో ఆదిలక్ష్మి అమ్మవారు. చూస్తే మనకు సోమారామ క్షేత్రం పంచాయతన క్షేత్రము, పంచాయతనం కనబడుతుంది కదా, అలాగనమాట. సూర్యుడు, అంబిక, పరమేశ్వరుడు, విష్ణువు, వీళ్ళ 5 మందితో కూడినటువంటిది ఈ ఆదిత్యం అంబికా విష్ణుం గణనాథం మహేశ్వరం సర్వేష్టం సర్వభూతంచ పంచదేవాయ సేవనం. ఇది పంచారామ క్షేత్రం. ఈ పంచారామ క్షేత్రంలో ఈ సోమేశ్వరాలయం పంచాయతన క్షేత్రం. దాదాపుగా పంచారామాలన్నీ పంచాయతనాలే అని మనకు తెలుసు. అందులో ఇది కూడా అటువంటిదే. ఈ దేవాలయం గురించి ఈశ్వరార్చన కళాశీలుడైన శ్రీనాథుడు భీమఖండ కావ్యంలో కొంత ప్రస్తావన చేశాడు. అలాగే బ్రహ్మాండ పురాణంలో కూడా ఈ ఆలయం గురించిన ప్రస్తావన మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా అగస్త్యుడు వ్యాస మహర్షితో కలిసి గోదావరి తీర్థ భ్రమణం చేస్తూ ఉన్నాడు. అన్నీ కూడా క్షీరారామం చూశాడు, దక్షారామం చూశాడు, సోమారామానికి వచ్చాడు. వచ్చి ఆయన్ని సేవించినట్టుగా మనకు భీమఖండంలో తృతీయాశ్వాసంలో శ్రీనాథుని యొక్క అభివర్ణన. అమృతమయుడైనటువంటి చంద్రుడు ఒక సమయంలో నిర్మల సుధా జ్యోతిర్లింగమును సోమేశ్వరుడు అనేటువంటి ఆయన్ను ఇక్కడ చూశాడు, ఆరాధించాడు అని చెప్తూ ఉన్నాడు. అమృతమయుడైన సోముడు సమయంబున నేమహేషు సంస్థాపించన్ విమల సుధా జ్యోతిర్లింగము సోమేశ్వరుని నీలకంటూ భజంతున్ అని చెప్పేసి ఈ శ్రీనాథుడు ఇట్లాంటి విషయాన్ని గురించి చెప్పాడు. ఏదైనా సోమతీర్థంలో స్నానం చేయడం, సోమేశ్వరుణ్ణి సేవించటం అనేటువంటిది చేసినటువంటి వాళ్ళు ఈ జన్మలోనే కాదు పూర్వజన్మల్లో చేసిన పాపాలన్నీ కూడా పోగొట్టుకుంటారు అనేటువంటి విషయాన్ని శ్రీనాథుడు చాలా విపులంగా వర్ణన చేశాడు. అంతేకాదు ఆయన్ని సేవించేటువంటి వారికి ఏమేం కలుగుతాయిట అంటే త్యాగము, భోగము, దానము, సత్యము, సమృద్ధి, కీర్తి, సౌందర్యము, సంపద, జ్ఞానము ఇవన్నీ కూడా వస్తాయి, బాగా వృద్ధి పొందుతాయి. సోమేశ్వరుని యొక్క ప్రసాద మహిమ చాలా గొప్పది. దానివల్ల మనం చేసేటువంటి ధర్మానికి అక్షయ వృద్ధి కలుగుతుంది. అలాగే పితృదేవతలకు చేసేటువంటి శ్రాద్ధాదులు, దేవతలకు చేసేటువంటి వ్రతాలు ఇవన్నీ కూడా సమృద్ధమైన ఫలాలను ఇస్తాయి. అటువంటిది సోమేశ్వరుని యొక్క మహిమ అని అగస్త్యుడు వ్యాసుడికి చెప్పినట్టుగా శ్రీనాథుడు భీమఖండంలో వర్ణించాడు. మానవులే కాదు, దేవతలు, విద్యాధరులు, కిన్నర కింపురుషులు, యక్షులు, గంధర్వులు వీళ్ళందరూ కూడా ఆ సోమేశ్వరిని ఆరాధించి వెళుతూ ఉంటారు అనేటువంటిది ఆ స్థల పురాణం మనకు చెప్తున్నటువంటి విషయం. అంతేకాదు శ్రీనాథుడు కూడా ఈ విషయాన్ని భీమఖండంలో ప్రస్తావన చేశారు. ఇది సోమారామం గురించి మనం తెలుసుకునేటువంటి విషయం. తరువాతది కుమార భీమారామం. ఇది కుమార భీమారామం. సోమారామమేమో 4వది పంచారామాల్లో, కుమార భీమారామం 5వదిగా ప్రసిద్ధికెక్కింది. అంటే ఒక వరుస అలా చెప్తారు పెద్దలు. ఈ కుమార భీమారామం ఎక్కడున్నది? సామర్లకోట, అది తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకి 1 కిలోమీటర్ దూరంలో ఈ ఆలయం మనకు కనిపిస్తుంది. ఇది ఒక అందరికీ తెలిసినటువంటి ప్రత్యేకమైన రైల్వే జంక్షన్ సామర్లకోట అనేది. సరే, అన్నిటికంటే అంతకంటే కూడా అసలు ఇది శ్యామలాదేవి కోట, తర్వాత అది సామర్ల కోట అయింది. శశసలకు అభేదం మనకు భాష చరిత్రలో చెప్పేటువంటి విషయమే. అలాగే దీన్ని చామర్ల కోట అని కూడా ఒక సందర్భంలో దీన్ని ప్రస్తావన చేశారు చారిత్రకంగా. కాబట్టి చామర్ల కోట అయినా సామర్ల కోట అయినట్టే, శ్యామలాదేవి కోట అయినా సామర్ల కోట అయినట్టుగా పూర్వనామాలన్నీ సామర్ల కోటకి ఇవి
అని మనకి చారిత్రకంగా ఆ విశేషాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. చాలా పెద్ద క్షేత్రం ఇది. కొబ్బరి తోటలతో, రకరకాలైన పండ్ల ఫల వృక్షాలతో, మరి సరస్సులతో, వాటిలో ఉండే పద్మాలతో, ఆ సౌరభాలతో ఇది విరాజిల్లుతున్నటువంటిది. దీన్ని కూడా చాళుక్య భీముడే నిర్మించాడు. ఈ సోమేశ్వర క్షేత్రాన్ని నిర్మించిన చాళుక్య భీముడే కుమార భీమారామ ఆరామాన్ని కూడా ఆయనే నిర్మించాడు. దక్షారామ భీమేశ్వర ఆలయాన్ని కూడా ఆయనే నిర్మించాడు. ఎందుకంటే మనకు దక్షారామ భీమేశ్వర ఆలయము, ఈ కుమార భీమా ఆలయము, ఈ రెండిటి యొక్క నిర్మాణం, పోకడ, వాడిన రాయి, ఆ విశేషాలన్నీ ఒకే విధంగా మనకు కనిపిస్తూ ఉండడం వల్ల, పైగా అదే సమయంలో ఇవన్నీ కూడా నిర్మాణం కావడం వల్ల మనకి చాళుక్య భీముడు నిర్మించాడు కాబట్టి భీమారామం అనేటువంటి పేరు వచ్చిందని కూడా ఒకటి. అసలు ఇది కుమారస్వామి ప్రతిష్ట. ఈ గుడి ఎవరి ప్రతిష్ట అంటే కుమారస్వామి ప్రతిష్ట. అందుకే దీన్ని స్కందారామం అని కూడా అంటూ ఉంటారు. ఎందుకంటే ఇది స్కందుడు అనేటువంటి వాడు కుమారస్వామి కాబట్టి అలాంటి పేరు కూడా మనకు కనిపిస్తుంది. తర్వాత కాకతీయులు వచ్చారు, వాళ్ళ శిల్పకళతో కొంత దీనికి పునర్నిర్మాణాలు చేశారు. ఆ తేడా కూడా కనిపిస్తుంది. కాకతీయ శిల్పకళ ఎట్లాంటిది, తూర్పు చాళుక్యుల యొక్క శిల్పం ఎట్లాంటిది, ఈ రెండింటిలో ఉండే తేడాలు కూడా మనకు ఆ గుళ్ళో కనపడుతూ ఉంటాయన్నమాట. అంతేకాదు, ఒక సందర్భంలో, ఒక కాలంలో అక్కడ ఆ ఆలయానికి ఎవరెవరు విరాళాలు ఇచ్చారు, ఆ విరాళాలు ఇచ్చినప్పుడు కూడా వీళ్ళు శాసనాలు వేస్తారండి. ఎప్పుడు దాన ధర్మాలు జరిగినప్పుడల్లా ఈ శాసనాలు వేసి అలవాటు పూర్వం ఉండేది కదా రాజులకి. ఆ శాసనాల్లో తెలుగు శాసనాలు అవి మన ప్రాచీనమైన తెలుగు శాసనాల్లో కొన్ని కనబడుతూ ఉన్నాయి ఆ ఆరామ క్షేత్రంలో. ఈ కుమారస్వామి నిర్మించాడని, భీముడు దానికి దేవాలయం నిర్మించాడు కాబట్టి మనం ఇందాక ఆ పేరు వచ్చిందని కూడా మనం అనుకుంటూ ఉన్నాం. అన్నిటికంటే ఇప్పుడు ఇక్కడ శివుని యొక్క అష్టమూర్తులలో ఇందాకటిది సజ్జోజాత రూపం అనుకున్నాం, ఇది వామదేవ స్వరూపం. శివుని యొక్క వామదేవ స్వరూపమే కుమార భీముడిగా ఇక్కడ భీమారామంగా ఇది ఏర్పడ్డది. భీమేశ్వరుడు అలా వచ్చాడు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మనం మామూలుగా శైవ క్షేత్రాల్లో ప్రతి చోట శివుడని ఈశ్వరుడని ఉండదుగా. ఆయా స్థల పురాణాలను బట్టి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాల యొక్క విశిష్టతను బట్టి ఒక్కొక్క క్షేత్రంలో స్వామి ఒక్కొక్క రకమైన పేరుతో పిలువబడుతుంది. అక్కడ సోమేశ్వరుడు అన్నపూర్ణాదేవి, ఇక్కడ భీమేశ్వరుడు బాలా త్రిపుర సుందరీదేవి. ఈ బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారు, ఈ భీమేశ్వర స్వామి ఏమో అయ్యవారు. ఈ బాలా త్రిపుర సుందరి ఎటువంటిది అంటే సకల విద్యలను అందించేటువంటిది అని కూడా ప్రసిద్ధి పొందినటువంటి ఆమె. ఇక్కడ కూడా శివలింగం తెల్లని రూపంలోనే ఉంటుంది. మా అమరావతిలో కూడా తెల్లగానే ఉంటుంది. అంతేకాదు, ఈ గుడి చాలా విశాలమైన ప్రాకారాలతో, చుట్టూరా చాలా ద్వారాలు, ప్రాకారాలు ఇవన్నీ కూడా కూడి ఉన్నాయి. చాళుక్యుల యొక్క శిల్పకళా నైపుణ్యాలు మనకు బాగా కనబడుతూ ఉంటాయి. అది ఇక్కడ మనకు చారిత్రకంగా తెలుస్తున్నటువంటి విషయం. ముఖ్యంగా క్షేత్రాన్ని మనం సందర్శించగానే ఎక్కడైతే మన మనస్సు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పొందుతుందో ఆ క్షేత్రం గొప్పదని, అక్కడ స్వామి యొక్క మహిమ అపరిమితమైనదని మనం చెప్పొచ్చు అన్నమాట. అటువంటిది ఇక్కడ ఈ ప్రాకారం లోపల ఇక్కడ కూడా వినాయకుడు ఉన్నాడు, కాలభైరవుడు ఉన్నాడు, సప్తమాతృకలు ఉన్నారు. అది ఒక విశేషంగా మనం చెప్పదగ్గది. అలాగే మహాకాళి, శనేశ్వరుడు, నవగ్రహాలు వీళ్ళంతా కూడా ఉన్నారు, సూర్యుడు కూడా ఉన్నాడు. కాబట్టి ఇది కూడా పంచాయతన క్షేత్రంగానే చెప్పదగినటువంటిది. ముఖ్యంగా ఈ ప్రధాన ద్వారానికి ఒకవైపు ఎడమవైపు చూస్తేనేమో బాలా త్రిపుర సుందరి, కుడివైపు చూస్తేనేమో ఊయల కనిపిస్తూ ఉంటాయి. ఇంకొకటి, ఈ స్వామి ఎత్తుగా ఉంటాడు, 14 అడుగులు. మన అమరావతి స్వామి ఎట్లా ఉంటాడో అలాగే ఈయన కూడా 14 అడుగుల ఎత్తున ఉంటుందన్నమాట ఆ లింగం. కిందనేమో ప్రారంభం అవుతుంది లింగం, కింది నుంచి మొదటి అంతస్తు వరకు అంత ఎత్తుగా ఉంటాడు. మరి ముందు ఏం చూడాలి? ముందు పైన చూడాలి, తర్వాత కిందికి వచ్చి చూడాలట స్వామి. అంటే పైన స్వామి యొక్క రూపాన్ని చూసి ఆ తర్వాత కిందికి వచ్చి ఎక్కడ మొదలవుతున్నదో అక్కడ చూడాలి స్వామి. దీనికి 2 వైపుల నుంచి మెట్లు ఉంటాయి. ఆ మెట్ల మీద గుండా వెళ్ళి అభిషేకాదులన్నీ చేస్తూ ఉంటారు. అమరేశ్వర లింగానికి చెప్పినట్టుగానే ఇక్కడ కూడా ఏం చెప్పారంటే, ఆ లింగం పెరిగిపోతూ ఉంటే శీల కొట్టారండి, అందువల్ల ఆ లింగం పెరగకుండా ఆగిపోయింది అనేటువంటి ఐతిహ్యం అమరావతిలో ఎలా ఉన్నదో అమరేశ్వర స్వామికి ఇక్కడ ఈ భీమేశ్వర స్వామి విషయంలో కూడా మనకు అలాగే చెప్పబడుతూ ఉన్నది. పై అంతస్తులోకి వెళ్ళాలి, అక్కడ మనం పూజలు అన్నీ కూడా జరుపుతూ ఉండాలి. అట్లాగే ఆ శివలింగానికి ఎదురుగుండా 6 అడుగుల
చేతిలో నందీశ్వరుడు ఉన్నాడు. ఆ విగ్రహం ఆ నందీశ్వర విగ్రహం ఏకశిల చేత చెక్కబడింది. ఇది ఈ క్షేత్రంలో ఉన్నటువంటి కొన్ని విశేషమైనటువంటి విషయాలు. ఎత్తైన ప్రాకారాలు ఉన్నాయి, 4 వైపులా 4 ద్వారాలు ఉన్నాయి. అందులో ప్రధాన ద్వారాన్ని సూర్యద్వారము అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నారు. ఈ క్షేత్రాన్ని గురించి గుడిలో చాలా గుడి యొక్క దేవాలయం యొక్క గోపురం మీద రకరకాలైన శిల్పాలు, అప్సరసల శిల్పాలు అవన్నీ కూడా చెక్కబడి ఉన్నాయి. ముఖ్యంగా చైత్ర వైశాఖ మాసాల్లో సూర్యకిరణాలు ఉదయం పూట స్వామివారి పాదాలను తాకుతూ ఉంటాయి, సాయంత్రం పూట అమ్మవారి పాదాలను తాకుతూ ఉంటాయి. అమ్మవారి పైన లేడు, స్వామి ఎత్తుగా ఉన్నాడు, అమ్మవారు పక్కనే ఉన్నారు. పొద్దున పూట స్వామివారి పాదాలను తాకుతుంటాయి, సాయంకాలం వేళ అమ్మవారి పాదాలను తాకుతూ ఉంటాయి. చూడండి ఆ నిర్మాణ వైశిష్ట్యం, అది ఎంత గొప్పదో మనం దీన్ని బట్టి చెప్పుకోవచ్చు. అట్లాగే శివరాత్రికి ముందు వచ్చే ఏకాదశి రోజున ఈ భీమేశ్వర స్వామికి బాలా త్రిపుర సుందరి దేవికి చక్కగా వివాహ మహోత్సవం జరిపిస్తారు. 5 రోజుల పాటు వేడుకలన్నీ జరుగుతూ ఉంటాయి. తర్వాత స్వామివారిని నంది మీద ఊరేగిస్తారు, అమ్మవారిని సింహవాహనం మీద ఊరేగిస్తారు. దీన్ని తొలగించడానికి చుట్టుపక్కల ప్రజలందరూ కూడా వస్తూ ఉంటారు. ముఖ్యంగా కార్తీక మాసం, మహాశివరాత్రి, ఈ ఉత్సవాలు ప్రతి శివక్షేత్రాల్లో ఎట్లా అయితే ప్రసిద్ధిగా జరుగుతాయో ఇక్కడ కూడా అలాగే జరుగుతాయి. బ్రాహ్మీదత్త వరప్రసాదుడైనటువంటి శ్రీనాథ మహాకవి ఈ క్షేత్రం గురించి కూడా బాగా చెప్పాడు. పంచారామ క్షేత్రాలు అన్నీ చెప్పాడు. ముఖ్యంగా ఈ క్షేత్రం గురించి కొంచెం ఎక్కువ విపులంగా మనకు చెప్పినట్టు కనబడుతుంది. అసలు ఆయన దక్షారామ భీమేశ్వరుడి గురించి రాసినటువంటి ఒక స్థల పురాణం అనొచ్చు, లేకపోతే క్షేత్ర మహాత్మ్య కావ్యంగా చెప్పచ్చు భీమేశ్వర పురాణాన్ని. దక్షారామ భీమేశ్వర ఆలయం గురించి, ఆ స్వామి గురించి చెప్పేటప్పుడు వ్యాస మహర్షి తనకు 7 రోజులు భోజనం దొరకలేదని కోపించి కాశీని శపించబోతే అప్పుడు అమ్మవారు అడ్డుపడి ఆయనకి భోజనం పెట్టింది. ఆ తర్వాత స్వామి ఈశ్వరుడు కాశీ విశ్వనాథుడు నువ్వు వెళ్ళిపో అన్నాడు. ఇక్కడి నుంచి వ్యాసుడు వెళ్ళిపోమంటే అప్పుడు ఆయన అక్కడి నుంచి బయలుదేరి వస్తున్నాడు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన దక్షారామ క్షేత్రానికి వస్తూ ఉన్నాడు. మధ్యలో అగస్త్య మహర్షి కనిపించాడు. ఇద్దరు కలిసి క్షేత్రాలన్నీ తిరుగుతూ ఉన్నారు. మరి ఒక ఆంధ్రుడైనటువంటి శ్రీనాథుడు అవకాశం వచ్చినప్పుడు ఈ ఆంధ్ర క్షేత్రాభిమానాన్ని పోగొట్టుకుంటాడా? వారసబెట్టి అన్ని క్షేత్రాలు కూడా ఆయన వర్ణన చేసేసాడు. అట్లాగే అప్పుడే ఆ సందర్భంలోనే సోమారామం గురించి చెప్పాడు, కుమార భీమారామ క్షేత్రాన్ని గురించి కూడా ఆయన వర్ణన చేశాడు. ఎట్లా అంటే పిఠాపురంలో కుక్కుటేశ్వర స్వామిని ఆయన కొలుచుకున్నట్ట. వ్యాస మహర్షి బయలుదేరి కొంత దూరం ప్రయాణించి వచ్చేట. ఆలోకించే మహామునీంద్రుడు కుమారారామమున్ వింధ్య కుత్కీలోపాంతధరాలలామము బహుక్రీడావనశ్యామమున్ ప్రాళేయాచల కన్యకాధవ జటాభారాసనార్ధేందురేఖా నాలాయిత హేమకూట కలధౌతాట్టాలక గ్రామమున్. ఇది శ్రీనాథుని యొక్క రచనా విన్యాసం ఇలా ఉంటుందన్నమాట. ఏమంటాడు? వింధ్య పర్వతకు సమీపంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటిది, అనేక ఉద్యానవనాలతో కూడి శ్యామలమైనది అంటే ఆకుపచ్చ రంగుతో ఉన్నటువంటిది, శివుని యొక్క జటాభారానికి ఆసనమైనటువంటి అర్ధచంద్రునికి కట్టుకొయ్య అయినది. శివుడు అనే మాటకి ఎలా చెప్పాడంటే ప్రాళేయాచల కన్యకాధవ, హిమవంతుని యొక్క పుత్రిక అయినటువంటి పార్వతి యొక్క భర్త అయిన ఆ శివుని యొక్క ఆ జటాభారానికి ఆసనమైన అర్ధచంద్రుడికి కట్టుకోయ అయింది. ఏది క్షేత్రం? కుమార భీమారామ క్షేత్రం. హేమకూటం అనే పర్వతంలాగా ఉందిట, వెండి కొండలాగా ఉందిట, సౌధ ఉపరిభాగంతో కూడి ఉన్నదిట, పెద్ద పెద్ద ఎత్తైనటువంటి మరి ప్రాకారాలు అన్నీ ఉన్నాయి కదా. అటువంటి కుమారారామాన్ని వ్యాసుడు చూశాడు అని చెప్పాడు భీమఖండంలో శ్రీనాథుడు. అంతకుముందు ఈ కుమారారామానికే స్కందారామం అని అనుకున్నాను కదా, కుమారస్వామి ప్రతిష్ఠించాడని. ఈ సందర్భంలో శ్రీనాథుడు వాయువర్ణనలు చేశాడు. వర్ణనలు చేయడంలో ప్రసిద్ధుడు. అందులో ఆయనకి వాయువర్ణనలు చేయడం అంటే చాలా ఇష్టం. ఆయన ప్రతి గ్రంథంలో కూడా, ప్రతి కావ్యంలో కూడా వాయువుని వర్ణన చేస్తాడు.
ఇవి మనకి 18 అష్టాదశ వర్ణనలను ఉంటాయి కావ్యాల్లో చేసేవి. ఆ వర్ణనల్లో వాయువర్ణన కూడా ఒకటి. ఆ వర్ణన చేస్తూ కుమారారామంలో ఉండేటువంటి తోటలలో ఉండే గాలులు ఎట్లా ఉంటాయంటే, పద్యం చదివి విసిగించకుండా భావం చెప్తాను. ఇవి పద్మాల యొక్క సువాసనలతో కూడి ఉంటాయి. ఏవి ఆ గాలులు? కొబ్బరి తోటలలో ఉండేటువంటి రాసబాలలకు కన్నెరికాన్ని తీర్చాయి. దేవదాసి గృహాల యొక్క కిటికీల్లో దూరాయి. అలాగే భీమేశ్వర స్వామి మెడలో వేళ్లాడుతున్న సర్పాలకు ఆహారమైనాయి. సర్పాములు వాయుభక్షణ చేస్తాయి కదండి, అదనమాట. ఆ తర్వాత రాజనారాయణ స్వామి ఆలయ ధ్వజస్తంభం మీద ఉన్న గరుడుడికి నాట్యాలు నేర్పాయి. గరుత్మంతుడికి నాట్యాలు నేర్పాయి. ఏవి? గాలులు. ఇదన్నమాట వాయువర్ణన. ఇలా చేసి ఆయన అయితేనండి రాజనారాయణ స్వామి అంటాడు. ఆయన ఎవరు? ఆయన క్షేత్రపాలకుడు. కుమార భీమేశ్వర శైవ క్షేత్రానికి క్షేత్రపాలకుడు విష్ణువు అయినటువంటి రాజనారాయణ స్వామి ఆయన అన్నమాట. ఆయన గరుత్మంతుడిని పైన పతాకగా పెట్టుకొని ఉంటాడు కదా, ఆ పతాక మీద ఎగురుతున్నటువంటి ఆ గరుత్మంతుడికి నాట్యాలు నేర్పాయి ఈ వాయువులు అనేటువంటి వర్ణన చాలా అద్భుతంగా చేశాడు ఇక్కడ. అంటే ఆ గరుడ విగ్రహం అప్పుడు ఎలా ఉండేది? పైన అన్నమాట, దేవాలయం పైన ఉండేది. ఇప్పుడు అది కిందికి దిగి వచ్చింది, కింద ఉన్నది అది. సరే, ఆయన చేసినప్పుడు అలా ఉండేది కాబట్టి ఆయన అలా వర్ణించాడు. సరే, మొత్తం మీద వ్యాస మహర్షి మరి భక్తితో కొమరేటిలో స్నానం చేశాడు. అంటే కుమార భీమారామ క్షేత్రంలో ఉన్న పుష్కరిణి కొమరేటి అనేటువంటి దాంట్లో స్నానం చేశాడు. శిష్య సమేతుడై చాళుక్య భీమేశ్వర స్వామికి మొక్కాడు. బాదరాయణుడు అత్యంత భక్తి నియతి దివ్యవాహిని కొమరేట తీర్థమాడి శిష్యవర్గంపు తాను దర్శించి మృక్కే శాశ్వతనకు చాళుక్య భీమేశ్వరునకు అని చెప్పేసి ఇట్లా కుమారారామ క్షేత్రంలో వ్యాసుడు ఏ విధంగా మరి తిరిగాడు, ఎట్లా స్వామిని కొలిచాడు అనే విషయాలన్నీ కూడా చెప్పాడు. ఈ క్షేత్రంలో ఉన్నటువంటి స్వామి కానీ అమ్మవారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ దేవుళ్ళందరూ కూడా చాలా మహిమోపేతులు అని చెప్పడానికి కొన్ని కథలు మనకు కనబడుతుంది. ఏమిటా కథలంటే, పూర్వకాలంలో పిఠాపురాన్ని రాజధానిగా చేసుకొని మహేంద్ర చోళుడు అనే ఆయన పరిపాలన చేస్తున్నాడు. ఆయన చాలా శివభక్తుడు, రోజు నమ్మక చమకాలతో శివారాధన చేస్తూ ఉంటాడు. అతడు గొప్పవాడు. ఆయన చేయడమే కాదు, ఆయన దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా, అంటే ఆయన రాజధానిలో నివసించే ప్రజలందరూ కూడా అట్లాగే శివభక్తులు కావాలనేది ఆయన కోరిక. అందుకోసం ఒకరోజు ఆలోచన చేసి ఏం చేశాడంటే, తన ఆ రాజధానిలో ఒక జయగంట అనే దాన్ని కట్టేసి ఆ గంట 3 వేళలా మోగిస్తాము, ఆ గంట మోగంగానే ఇక్కడ వాళ్ళు అక్కడ పనులన్నీ వదిలేసేసి గుడికి వెళ్ళిపోవాలి, శివాలయానికి. అక్కడికి పోయి అక్కడ అందరూ కూడా స్వామిని ఆరాధించాలి అని ఒక నియమం పెట్టాడు. దీన్ని ఎవరైనా ధిక్కరించారనుకోండి వాళ్ళకి శిక్ష పడుతుంది, రాజుగారు శిక్ష వేస్తారు అని చెప్పి చాటింపు వేయించాడు. పాప రోజు ప్రజలంతా ఈ 3 వేళలా వాళ్ళకి పనులున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడున్నా అట్లా వెళ్ళిపోయి గుడికి వెళ్ళిపోయి ఆ శివారాధన చేస్తూ ఉన్నారు. ఒకరోజు ఒక దంపతులు ఇద్దరు, వాళ్ళ పేర్లు ఏమిటంటే అచ్చయ్య వరాలమ్మ అనేటువంటి వాళ్ళు ఇద్దరు దంపతులు. పాపం బాగా పేదవారు. వానాకాలం వస్తుంది, గుడిసె వేసుకోవాలి, తాటాకు గుడిసె అని చెప్పేసి పని చేసుకుంటూ ఉన్నారు. ఆ పనిలో నిమగ్నమై పాపం శివనామాన్ని జపిస్తూ పని చేసుకుంటున్నారు. కానీ వాళ్ళకి వినపడలేదు ఆ జయగంట. వినపడక వాళ్ళ పనిలో నిమగ్నమైపోగానే వెంటనే రాజభటులు వచ్చి వాళ్ళని తీసుకెళ్ళిపోయి రాజుగారి ముందు నిలబెడితే ఆయన వాళ్ళకి శిక్ష వేయండి, జైల్లో పెట్టేసేయండి అని చెప్పాడు. అంటే మా వాళ్ళు మొత్తుకున్నారు, ఎంత మొత్తుకున్నా వినలేదన్నమాట ఆ రాజు. వినకపోతే అప్పుడు వాళ్ళని జైల్లో పెట్టేసేసి మేలకుండా ఊరుకున్నారు. ప్రజలంతా భయపడ్డారు, ఇదేమిట్రా బాబు అనుకున్నారు. కానీ ఆ రాత్రి రాజుకి కలలో కనపడ్డాడు స్వామి, భీమేశ్వర స్వామి కల్లో కనపడి, ఏమి వాళ్ళ కర్మ వాడు పనేదో వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు, నీ భక్తిని నువ్వు వాళ్ళ మీద ఎందుకు రుద్దుతావు? భక్తి అనేది బలాత్కారంగా ఒకళ్ళు రుద్దితే వచ్చేదా? అది స్వచ్ఛందంగా వాళ్ళ మనస్సులోంచి వాళ్ళకి రావాలి, వాళ్ళు చెయ్యాలి. కాబట్టి నువ్వు ఇలాంటి నియమాలన్నీ కూడా తీసేయమని చెప్పేటువంటి కట్టుదిట్టాలన్నీ కూడా నువ్వు మానేయమని చెప్పేసి
ఆ రాజుకు హెచ్చరించి చెప్తే అప్పుడు ఆ రాజు వాళ్ళని విడిపించి వాళ్ళకు ఇల్లు అవన్నీ కూడా కట్టించి వాళ్ళని వదిలించి. ఈ కథ ఏమిటి మహిమ చెప్తోంది అంటే, భీమేశ్వర స్వామి ఆ రాజు యొక్క దుష్టమైన నిర్ణయాన్ని సవరించి తన మహిమను చూపించినట్టుగా మనకు తెలుస్తుంది. అలాగే మరొక కథ, ఇట్లాంటి కథలు మరి ఆ క్షేత్ర మహిమల్ని చెప్పేటువంటి కథలు కాబట్టి మరి ఇలాంటివి చెప్పుకోవడం తప్ప ఇంకా సాహిత్యపరమైన విషయాలు ఏమి ఉండవు కాబట్టి ఒక బండబడుద్దాయి అయినటువంటి బ్రహ్మయ్య అనేవాడి కథ చెప్పుకుందాం. పూర్వం రోజులు గురువులందరినీ వ్యాసులు అంటూ ఉండేవారు. వ్యాసుల వారు అని పూర్వం పురాణాలు చెప్పేవాళ్ళని కూడా వ్యాసుల వారు అంటూ ఉండేవారు. అదొక మధురపల్లి మాణిశాస్త్రి గారు బాపట్లలో కానీ గుంటూరులో విజయవాడలో అన్ని చోట్ల ఆయన 40 రోజుల పాటు చెప్తూ ఉండేవారు. శాస్త్రి గారు అని కొంతమంది, వ్యాసుల వారు అని కొంతమంది, ఎవరైతే పౌరాణికమైన విజ్ఞానాన్ని అందిస్తారో వాళ్ళకి ఆ పేరు. సరే, మొత్తం మీద ఒక ఊళ్ళో గురువు గారు ఉన్నారు. ఆయన కొంతమంది శిష్యులు తయారు చేస్తున్నాడు. వాళ్ళందరూ ఆయన దగ్గర చదువుకుంటున్నారు. కొంతమంది బండబడుద్దాయిలు ఉన్నారు, కొంతమంది ఆలస్యంగా వచ్చేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏకసంతగ్రాహులు ఉన్నారు, కొంతమంది ద్విసంతగ్రాహులు ఉన్నారు. రకరకాలైనటువంటి శిష్యులు ఉంటారుగా. మరి వాళ్ళందరూ మనకు తెలిసిన విషయాలు ఇవన్నీ కూడా. మనం ఎప్పుడైతే ఉపాధ్యాయ వృత్తిలో ఉంటామో ఇట్లాంటి వాళ్ళందరినీ చూసిన వాళ్ళం అన్నమాట, 35 సంవత్సరాలు. కాబట్టి వీళ్ళందరూ ఇలాంటి శిష్యులంతా ఉన్నారు. అందులో ఒకడు ఉన్నాడు బ్రహ్మయ్య అని. వాడి బండబడుద్దాయి అన్నమాట. అసలు ఎరా ఏమిటి వాడు రాలేదే, ఆ బ్రహ్మయ్య రాలేదే అని అడిగాడు గురువుగారు మిగతా పిల్లల్ని. అడిగితే వాడు ఎప్పుడు వచ్చాడండి, ఎప్పుడన్నా సరిగ్గా సమయానికి వచ్చాడా, తరగతి గదికి రాలేదు కదా. ఒకవేళ వచ్చినా వాడికి ఏమర్థం అవుతుందండి మీరు చెప్పేది, ఆ గోడెంతో వాడంతాను చెప్పినా అర్థం కాదు. వాడికి ఏమర్థమైందో వాడు మళ్ళీ తిరిగి మనకి చెప్పడు, వాడు మళ్ళీ వల్లే వేయడు, పాఠాన్ని ఏమీ చేయడు. అంటే అట్లా కాదురా పాప, వాడు కూడా చదువుకోవాలి కదా, వాడు ఎక్కడున్నాడు పదండి చూద్దామని చెప్పేసి అంతా వెతికితే చివరికి వాడు ఆ చెరువు గట్టున గురువుగారి బట్టలన్నీ ఉతుకుతున్నాడు. గురువుగారు విడిచినటువంటి బట్టలన్నీ ఉతకడం, ఆరేయడం, ఆరిన గుడ్డలన్నీ చక్కగా మడతలు పెట్టడం. వాడు ఏదో శివ శివ అని వాడి చేత అయిన పాటలు ఏదో పాడుకుంటూ ఊరుకోడు, పాటలేవో పాడుతున్నాడు శివుడికి సంబంధించినవి, భక్తితో పాడుకుంటూ ఆ పనులన్నీ చేస్తున్నాడు. గురువుగారికి చాలా జాలి వేసింది. ఏమండి, తల్లికైనా గురువుకైనా బాగా వృద్ధిలోకి వచ్చిన వాళ్ళ మీద శ్రద్ధ ఉండదండి. ఎవరైతే వృద్ధిలోకి రాలేదో వాళ్ళని వృద్ధిలోకి తేవడానికే తల్లి అయినా ప్రయత్నిస్తుంది, మరి గురువు అయినా ప్రయత్నిస్తాడు. కాబట్టి వాళ్ళ మీద ఎక్కువ దృష్టి పెడతారు. కాబట్టి ఈయన వెళ్ళి వాడిని చూశాడు. చూస్తే వాడికి పాప రాహుదశ జరుగుతుంది. వాడికి 18 ఏళ్ళు అయితే కానీ ఆ రాహుదశ పోదు. ఆ తర్వాత గురుదశ రాదు. గురుదశ వస్తే కానీ వాడికి ఏదన్నా కాస్త నోట ముక్కైనా వంట పట్టదు. సరే, అప్పుడు వాడిని పిలిచి, ఒరేయ్ నువ్వు ఈ రోజు నుంచి వెళ్ళిపోయి ఆ భీమేశ్వరుడికి అభిషేకం చేసుకో, దేవి నవరాత్రుల్లో అమ్మవారి కుంకుమ పూజ చేసుకో, ఆ వినాయకుడు ఉన్నాడు ఆయనకి పూజలు చెయ్యి, ఇలా అన్నీ చేయమన్నాడు. సరే, వాడి గురుదశ వచ్చిన తర్వాత వీడు చేసే పూజలన్నీ సఫలీకృతమయ్యాయి. సరస్వతి అమ్మవారు కూడా ఉంది కదా అక్కడ, అది కూడా పంచాయతన క్షేత్రమే. ఆ సరస్వతి అమ్మవారిని కూడా పూజించాడు. ఒకరోజు వాడు స్వామివారికి అభిషేకం చేసి కార్తీక మాసంలో అభిషేకం చేసి లేచి నిలబడి వాడి నోటి వెంట అనుకోకుండా ఆశువుగా అనర్గళంగా స్తుతులు వచ్చేసింది. అంటే వాడి సమయం రావటం, గురువుగారి ఆశీస్సులు అప్పుడు వాడికి సఫలీకృతం అవడం, అన్నిటికంటే ప్రధానంగా భీమేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలగడం, ఇవన్నీ కూడా జరిగాయి. ఇది ఈ బండబడుద్దా అయినటువంటి బ్రహ్మయ్య కథ. ఈ కుమార భీమేశ్వర స్వామి ఆయనే కాదు, అక్కడున్న అమ్మవారు సరస్వతి అమ్మవారు, బాలా త్రిపుర సుందరి, వీళ్ళ యొక్క మహిమను కూడా చెప్పే కథ అనమాట. ఆ తర్వాత ఇంకొక కథ చెప్పుకుందాం. ఇది కేవలం బాలా త్రిపుర సుందరి అమ్మవారి కథే. ఏమిటి ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి ఈ కథలో మనకేం తెలుస్తుందంటే, ఒక రాజుగారు అన్నమాట. ఈ రాజుగారులకి ఏంటంటే ఏమైనా యుద్ధాలు ఉంటే నోరు మూసి కూర్చుంటారు, కానీ ఏ యుద్ధాలు లేవనుకోండి వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఏమిటో ఆ సామర్ల కోటను పరిపాలిస్తున్నాడు సూరసేనుడు అనే మహారాజు. ఏదో పన్నులు వసూలు చేస్తాడు, నిజాం ప్రభువుకి ఇస్తాడు. వాడికి ఒక మంచి మంత్రి ఉన్నాడు ఆ రాజుకి, ఆయన పేరు సుధర్ముడు. సరే, ఒకరోజు ఆలోచిస్తున్నాడు, ఏమిటి ఇట్లాగే రోజులు గడిచిపోతున్నాయి మామూలుగా, నేను ఎప్పుడు అదృష్టవంతుడిని అవుతాను, అదృష్టవంతుడు ఎవరు, అదృష్టవంతుడు అనేవాడు ఎలా ఉంటాడు, వాడిని నేను చూడాలి అనుకున్నాడు. వెంటనే మంత్రిని పిలిచి, ఏమిటా పిచ్చి ఆలోచనలు అనమాట, అదృష్టవంతుడు ఎవరు, అదృష్టం అంటేనే కనపడనది, నా అదృష్టము వాడెవడో, వాడికి ఎప్పుడు అదృష్టం వస్తుందో,
వాడు నాకు అట్లాంటి వాడు నాకు కనపడాలి, నేను చూడాలి, వాడిని నేను కనుక్కోవాలి అని చెప్పేసి ఇది ఒక పిచ్చి ఆలోచన కలిగింది ఈ రాజుకి. కలిగేసరికల్లా మంత్రికి చెప్పాడు, నువ్వు 1 రోజులు తిరిగే లోపల నాకు అదృష్టవంతుడైన వాడెవడో వాడిని నాకు చూపించాలి, లేకపోతే నీ కొరత వేసేస్తాను, నువ్వు జైలుకి వెళ్ళిపోవాలన్నాడు. ఏమిట్రా బాబు అనుకున్నాడు. 20 రోజులు అయిపోయినాయి, ఎవడు దొరకలేదు. అదృష్టవంతుడు ఎవరో వాడిని వెతికి పట్టుకొని తీసుకుపోయి రాజుగారి దగ్గరికి చూపించాలంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ లాంటి రాజుగారి దగ్గరికి తీసుకుపోయి చూపించాలంటే మరి మంత్రికి ఏమీ తోచలేదు. చిక్కి శల్యం అయ్యాడు, మంచం పట్టాడు. పాప భార్య చూస్తోంది. ఏమిటయ్యా నీ బాధ ఏమిటి ఇలా అయిపోతున్నావు, ఏమిటి నీ దిగులు అంటే చెప్పరుగా. భార్య లేదా అందరికీ చెప్తారు కానీ భార్యకి మాత్రం చెప్పరు కదా, ఎవరైనా చెప్తారా? కానీ పాప ఆవిడ పేరు సుందరి. ఆవిడ బాధపడి ఏంటి మనం వైద్యం చేయించుకో, ఏదైనా చేయించుకో. ఇలా కాదు, ఇట్లాగా ఇది సమస్య, నేను అదృష్టవంతుడిని చూపించాలి, ఇంకా 10 రోజుల సమయం ఉంది. ఆవిడ బాలా త్రిపుర సుందరి అమ్మవారిని కొలుస్తూ ఉంటుంది ఈ సుందరి. అప్పుడు ఆమె ప్రార్థించింది, అమ్మవారి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే అప్పుడు అమ్మవారి కల్లో కనపడి ఒక ఉపాయం చెప్పింది. ఆ ఉపాయం ప్రకారం తెల్లవారి ఒక గుమ్మడికాయ తీసుకొచ్చి మంత్రి చేతిలో పెట్టింది ఆయన భార్య. ఈ గుమ్మడికాయ తీసుకుపోయి దారికి అడ్డంగా పెట్టేసేయండి, వెళ్ళి మీరు పక్కన దాక్కోండి, రహదారికి అడ్డంగా గుమ్మడికాయ పెట్టండి అని చెప్పింది. సరేనని చెప్పేసి మంత్రి రాజు పోయి ఇద్దరు జాటును దాక్కొని ఆ గుమ్మడికాయని దారికి అడ్డంగా పెడితే చాలామంది పోతున్నారు వస్తున్నారు. కొంతమంది చేతుల నిండా సామాన్లు వేసుకొని పోతున్నారు. ఇది ఎవడు ఇక్కడ దారికి అడ్డంగా గుమ్మడికాయ పెట్టాడు, తట్టుకోమని పడమనే అని చెప్పి ఒకడు కాలుతో నెట్టేసిపోయాడు. ఇంకో బ్రాహ్మణుడేమో ఉన్న గుమ్మడికాయలే మోసుకుపోలేక వస్తుంటే ఇదొకటే అడ్డంగా అని ఇంకొక ఆయన పక్కకు తోసేసాడు. వీళ్ళందరూ ఇలా తోసేసుకున్నారు. ఒకడు వచ్చాడు, ఒక రాజు కుటుంబానికి చెందినటువంటి రాజకుమారుడు. వాడు పక్క రాజ్యం నుంచి వచ్చాడు, వెళుతున్నాడు. మళ్ళీ దారిలో ఇది ఉన్నది, ఏమిటి ఇట్లా పెట్టారు దారిలో ఇదని గుర్రం దిగి ఆ ముచిక పట్టుకొని పైకి లేపాడు. అందులో నుంచి చంద్రహారాలు, గాజులు, రత్నాభరణాలు, ఉంగరాలు అన్నీ కూడా డబ్బడబ్బా విడిపోయినాయి ఆ గుమ్మడికాయ నుంచి. వెంటనే అవన్నీ సంచిలో వేసేసుకొని అప్పుడు వాడు పోతూ ఉంటే వాడిని పిలిచి ఆపి, వీడేనండి అదృష్టవంతుడు అని చెప్పాడు మంత్రి. ఎవరితో? రాజుతో. చూపించేశాడు కదా అదృష్టవంతుడు అంటే ఎవడంటే ఎవరు వీళ్ళందరూ వదిలేసిన దాన్ని పట్టుకొని లేపినందుకు అందులో ఉండే బంగారం అంతా దొరికింది. వాడు సంచిలో వేసుకొని వాడు వెళ్ళబోతున్నప్పుడు వాడిని చూపించి వీడండి అదృష్టవంతుడు అంటే, భలే తెలివిగా చేసావయ్యా, నీకు ఇలాగా అంటే ఆలోచన ఎలా వచ్చింది అని చెప్పేసి మంత్రిని అడిగాడు. ఎవరు? రాజు అడిగితే ఇదంతా కూడా నా భార్య చెప్పింది, నా భార్య ఇట్లా అమ్మవారి భక్తురాలు, అందువల్ల ఇలాగా అని చెప్పాడు. నాకు కొంచెం సమయం ఉన్నది అని చెప్తే మీరు ఎవరన్నా ఉంది కదా, ఇంకొంచెం సేపే చెప్పాల్సి వస్తుంది. ఈ సందర్భంగా ఈ 2 క్షేత్రాల గురించినటువంటి సమాచారం మనకు పెద్దగా ఏమీ లేదు. ఈ కథలతో మనం కాలక్షేపం చేసాం. ఏదో సాహిత్య ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పడం జరిగింది. కానీ అంతటితో మనసు ఊరుకోవట్లేదు. ఇంత చక్కగా చక్రాల వారి ట్రస్ట్ ఇంతవారు సన్మానం అంతా చేస్తే మనం ఏదో ఒకటి అలా కథలు చెప్పేసి వెళ్ళిపోతే అలాగా ఏం బాగుంటుంది. అందుకోసమని 2 కథలు చెప్తాను. కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు కూడా ఉంటారు ఇందులో. మనకి భక్తి విషయానికి వస్తే అది శివభక్తి అయినా విష్ణు భక్తి అయినా 9 విధ భక్తి రీతుల గురించి ప్రహ్లాదుడు భాగవతంలో చెప్పాడు. శ్రవణం, కీర్తనం, విష్ణోహు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అనే 9 విధ భక్తి రీతులు ఉన్నాయి. 5 విధ భక్తి భావాలు ఉన్నాయి. శాంతభక్తి, దాస్యభక్తి, సఖ్యభక్తి, వాత్సల్యభక్తి, మధుర భక్తి. ఈ 9 విధ భక్తి రీతులతోనైనా భగవంతుని కొలవచ్చు. 5 విధ భక్తి భావాలతోనైనా భగవంతుని యొక్క సన్నిధానానికి చేరవచ్చు. అట్లా కాకుండా భగవద్గీత చెప్పింది, చతుర్విధ భజంతే మాం జనాః సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురార్థార్థి జ్ఞానీ చ భరతర్షభ అని. నాకు 4 రకాలైనటువంటి భక్తులు ఉన్నారండి. చతుర్విధ భక్తులు ఆర్తుడు, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞాని అనేటువంటి వాళ్ళు. కాబట్టి ఈ రకాలైనటువంటి భక్తి విధానాల ద్వారా, మార్గాల ద్వారా మనం భగవంతుని యొక్క సన్నిధానానికి చేరవచ్చు అని మనకి తెలుస్తున్నటువంటి విషయం. ఈ సందర్భంలో వాత్సల్య భక్తితో శివుణ్ణి కొలిచి
ఆ శివుడికి దగ్గరైనటువంటి శివ సాన్నిధ్యాన్ని పొందినటువంటి ఒక మాతృమూర్తి బెజ్జ మహాదేవి. ఆమె కథను పాల్గురికి సోమనాథుడు అనేటువంటి శైవ కవి బసవపురాణం అనేటువంటి కావ్యంలో రచించాడు. వీరశైవ మత ప్రచార ప్రవర్తకుడు బసవేశ్వరుడు. ఆయన కన్నడ దేశంలో ఉద్భవించాడు. మామూలు శైవ మతం కాదు, వైదిక శైవం కాదు, ఇది వీరశైవం. వైదిక శైవానికి సహనం ఉంటుంది, వీరశైవంలో సహనం ఉండదు. అది దాని పేరే వీరశైవం. కాబట్టి ఆ వీరశైవాన్ని మతాన్ని ప్రచారం చేసినటువంటి వాడు ఎవరు అంటే బసవేశ్వరుడు. అది ఇప్పుడు వచ్చిందేం కాదు, ఉన్నదే ప్రవర్తకులు వీళ్ళంతా కూడా. ఆ ప్రవర్తకుడైనటువంటి బసవేశ్వరుడు ఆయన చాలా గొప్పవాడు. ఆయన జీవిత చరిత్ర విశేషాలతో పాటుగా సమకాలీనులైనటువంటి శివభక్తుల యొక్క కథలను, వాళ్ళు కూడా సామాన్యులై ఉండాలి, అప్రసిద్ధులై ఉండేటువంటి వాళ్ళ కథలను తీసుకొని పాల్గురికి సోమనాథుడు చక్కగా చాలా అద్భుతమైనటువంటి బసవపురాణం అనే కావ్యాన్ని రచించాడు. దాన్ని దేశీ ఛందస్సులో ద్విపదలో రాశాడు. ద్విపద అంటే 2 పాదాలు ఉంటాయి. మామూలుగా పద్యాలకు ఉత్పలమాల మొదలైన వాటికి 4 ఉంటాయి, దీనికి 2 పాదాలు. ఈ ద్విపద ఛందస్సు పాడుకోవడానికి వీలైనటువంటి ఛందస్సు. ఆ ద్విపద ఛందస్సులో పాడుకోవడానికి వీలైనట్టు ఎందుకు పాడుకోవాలి అంటే మత ప్రచారం కోసం, వీరశైవ మతాన్ని ప్రచారం చేయడం కోసం 2 పాదాలు ఉన్నటువంటి ద్విపద ఛందస్సులో తేట తెలుగు జాను తెలుగులో ఆయన చెప్పేటువంటి జాను తెలుగు అంటే అది అచ్చ తెలుగే ఒక రకంగా. ఆయన జాను తెలుగు అన్నాడు, అందమైన తెలుగు భాషలో. ఆయన ఈ బసవ పురాణాన్ని, పండితారాజ్య చరిత్రను చాలా పుస్తకాలు రచించాడు. ఆయన చాలా గ్రంథాలు రచించాడు. అన్నీ కూడా వీరశైవ మతాన్ని ప్రచారం చేసేవే. ఆ బసవ పురాణంలో వాత్సల్య భక్తికి ఉదాహరణగా చెప్పదగినటువంటి బెజ్జ మహాదేవి అనేటువంటి ఆవిడ కథను మనం ఇప్పుడు కొంచెం చెప్పుకుందాం. ఆమె ఎవరంటే ఇంకా సామాన్య స్త్రీ, ఏమీ చదువుకోలేదు, పండితురాలు కాదు. పాప ఆవిడకి పిల్లలు లేరు. శివుడంటే చాలా ఇష్టం, రోజు గుడికి వెళ్తుంది, ఆరాధనలు చేస్తుంది. ఎలా చూస్తుంది? శివుణ్ణి బిడ్డగా భావిస్తుంది. ఏమంటే ఒక్కొక్కరికి, ఒక్కొక్క జీవుడికి ఒక్కొక్క సంస్కారాన్ని బట్టి భగవంతుణ్ణి తల్లిగా భావించేవాళ్ళు ఉన్నారు, తండ్రిగా భావించేవాళ్ళు ఉన్నారు, బిడ్డగా భావించేవారు ఉన్నారు. నాకైతే నాకు తండ్రిగా ఎక్కువగా నేను భావం చేస్తూ ఉంటాను భగవంతుడిని. నాకు అది ఎందుకో ఇష్టం, అంటే నాకు మా తండ్రి గారంటే ఇష్టం. అందువల్ల నాకు ఆ తండ్రి భావంతో నేను చూస్తూ ఉంటాను. అది నా సంస్కారం అన్నమాట. అలా కొంతమంది ఒక్కొక్కరు ఒక్కో రకంగా. ఇప్పుడు ఇక్కడ కొంతమంది యజమానిగా చూస్తారు దాస్యభక్తి, మిత్రుడుగా చూస్తారు సఖ్యభక్తి, భర్తగా చూస్తారు మధుర భక్తి, ఇలా రకరకాల భక్తి భావాలు. ఈవిడ పాప వాత్సల్య భక్తితో ఆయన తన బిడ్డగా భావించి, అయ్యో శివుడికి తల్లి లేదే, శివుడికి తల్లి ఉంటే ఇట్లా మెళ్ళో హారాలు వేసుకుని తిరగనిచ్చేదా, పాముల హారాలు శ్మశానంలో ఉండనిచ్చేదా, ఏమండి ఇట్లా తోలు కప్పుకొని తిరగనిచ్చేదా, ఎద్దు మీద తిరగనిచ్చేదా, ఏమిటిది, తల్లి లేకపోబట్టి కదా ఇలాగా ఈయన ఇట్లా అయిపోయాడు అని చెప్పేసి చాలా బాధపడుతుంది. అంటే ఆవిడ ఆర్ద్రత మనం చూసామంటే మన మనస్సులో ఆర్ద్రమైపోతుంది. నిజమే కదా ఆమె చెప్పింది అని చెప్పేసి ఆవిడ భావంలో మనం చెప్పుకోవాలంటే, తల్లి పాముల నేల ధరింపనిచ్చు, తల్లి బూడిద ఏల తా పూయనిచ్చు, తల్లి పుచ్చుని భూమి తనయుని తిరియ, తల్లి పుచ్చుని శుతు అల్లకాటికిని. తల్లి అనేది ఉంటే ఇలా ఉంటుందా బిడ్డ పరిస్థితి? తల్లి కలిగిన ఏల తపసిగానిచ్చు, తల్లి కలిగిన ఏల తల జడలు కట్టు, తల్లి కలిగిన విషము ద్రావనేనిచ్చు, తల్లి ఉండిన తోళ్ళు దోల్పనేనిచ్చు. ఒక పెళ్ళి పేరెంట్ అన్నీ చేసి తల్లి ఆనందపడుతుంది కదా, బిడ్డకి ఇంత అన్నం పెట్టుకుంటుంది, చక్కగా ఇవన్నీ చేస్తుంది కదా, ఇవన్నీ ఏమీ లేదే. అనంతమాచుడు భోజరాజయంలో అంటాడు గో వ్యాఘ్ర సంవాదంలో, చులకన మరి తల్లి లేని సుతుడు కుమార. ఎవరు ప్రపంచంలో చులకనైపోతా అంటే తల్లి లేకపోతే ఎవరు పట్టించుకోరు. తండ్రి ఉన్న తల్లితో సమానుడు కాడు. కాబట్టి చులకన మరి తల్లి లేని సుతుడు కుమార అని ఆయన అన్నట్టుగా ఇక్కడ ఈయన కూడా అందరికీ చులకనైపోయినాడే అనేటువంటి భావనలతో ఆ బెజ్జ మహాదేవి బాధపడుతూ ఉంటుంది. అసలు శివుడు అయోనిజుడే, ఆది మధ్యాంతరహితుడే, ఆయనకు పుట్టుకేమీ లేదే, ఇవన్నీ మనకి తెలిసినవే, మనకు తెలుసు. కానీ ఆ సందర్భంలో ఆ బెజ్జ మహాదేవి భావాలు చదువుతుంటే నిజమే కదా, ఈవిడ అనుకున్న దాంట్లో తప్పే ఉంది అని అనిపిస్తుంది. సరే ఇంక ఈవిడ ఏం చేసిందంటే ఇట్లా కాదని చెప్పేసి గుళ్ళకి గోపురాలుగా వెళ్ళటం మానేసేసి ఒక చిన్న ప్రతిమ తయారు చేస్తుంది.
శివుని ప్రతిమ. దాన్నే బిడ్డగా భావించింది. దానికే నీళ్లు పోయడం, అన్నం పెట్టడం, అసలు ఇంకా అంతా తన సకల ప్రపంచము ఆ బొమ్మతోనే ఆటలాడుకోవడం. ఎవరు మీరాబాయి కృష్ణుడితో ఆడుకుంది, సతీ సక్కుబాయి కృష్ణుడి విగ్రహంతో. వీళ్ళంతా చూసారా అంటే వాళ్ళకి అది మట్టి విగ్రహాలు కాదు, వాళ్ళ దృష్టిలో ఆ ప్రతిమలు కావు అవి, వాళ్ళు సజీవంగా ఉన్నట్టే భావన. నీళ్లు పోయడం, ఎట్లా నీళ్లు పోయడం, మన ఇళ్లలో పసిబిడ్డలకి ఎట్లా నీళ్లు పోస్తామో అట్లా కాలు సాగదీసి, చేయి సాగదీసి, ముక్కొత్తి, కన్నొత్తి, కాలొత్తి అట్లాగా అనమాట. ఆయన మూడు కళ్ళు కూడా. ఆ తర్వాత అట్లా ఆవిడ అట్లాంటి స్నానాలు చేయించి అన్నీ చేయించి ఆయన కూడా ఎంత బిడ్డగా అట్లాంటి తల్లి దగ్గర ఉంది. ఈ రకమైనటువంటి అనయంపు బెజ్జమహాదేవి తాన జనని అయి పరమేశు తనయుగావించి తొంగిళ్లపై నిడి లింగమూర్తికిని అంగన గావించు అభ్యంజనం స్నానం. ముక్కొత్తు చెక్కొత్తు ముక్కన్ను పులుము పెరుగంగవలెనని తరుణి వీడువడగా. మామూలుగా 3 కళ్ళు, 3వ కన్ను ఎప్పుడు తెరిచి ఉండదు కదండి, మూసుకొని ఉండదు కదా. దాన్ని కూడా ఆమె చేసింది. చరణములు కరములు చాగంగా దిగుతూ నలుగులు నలుచు నరిమిలి కట్టి పెట్టి జలములు వీపున చరచునంతంత అట్లా నలుగుతో శరీరం అంతా మద్దించి నీళ్లు పోసి, మన ఇళ్లలో పిల్లలకి ఎట్లా వీపును కొడతారో నీళ్ళు అట్లా చేసి మెత్తడి గుడ్డతో తుడిచి 3 కళ్ళకు ఘాటికి పెట్టిందండి. 3 కళ్ళకు ఘాటికి పెట్టడం, అట్లాగే ఆ చెంబుతో స్నానం అంతా అయ్యాక దిష్టి తీయడం, ఇవన్నీ కూడా మన ఆంధ్రలో ఇళ్లలో ఏ విధంగా తల్లులు పసిబిడ్డలకు నీళ్లు పోస్తారో ఆ విధమైన పద్ధతిలో బెజ్జమహాదేవి చక్కగా చేసి దాన్ని భావిస్తూ ప్రతిమనే శివుడిగా భావించి దాంతో ఆటలాడుతూ దాన్ని నడకలు నేర్పుతూ ఇట్లా ఉన్నాడు. ఇదంతా కూడా పరమేశ్వరుడు గమనించాడు. ఎప్పుడైతే పరమేశ్వరుడు వీళ్ళ యొక్క భక్తికి పరీక్ష పెట్టదలుచుకుంటాడో అప్పుడు వాళ్ళ భక్తి నికషోపలం అవుతుంది. అంటే పరీక్ష పెడితేనే భక్తి యొక్క గొప్పతనం ఇంకా బయటకు వస్తుందన్నమాట. తిన్ననికి పెట్టాల పరీక్ష, అదే రకంగా ఈయన పరీక్ష పెట్టి కొంగులాగా ఆమె చుట్టూ తిరిగేటువంటి ఆ బిడ్డడు, ఆ పరమేశ్వరుడు ఒకరోజు అన్నం తినడం మానేసి, పాలు తాగలేదు, వెన్న తినలేదు, ఏమీ లేదు, బొంగమూది పెట్టి కూర్చున్నాడు. ఏమిటయ్యా ఇట్లా ఉన్నావు, ఒంట్లో బాగలేదా అని ఆవిడ రకరకాలైనటువంటి ఉపచారాలన్నీ చేసింది. వాడు పెదాలు బిగించి కూర్చున్నాడు ఏమీ తినకుండా. ఇక ఈవిడ బాధ చెప్పనలవి కాని బాధ. ఎవరైనా ఏది పెడితే తింటావే, మాంసాహారం తిన్నట్టు తీసుకొచ్చి మాంసాహారం పెడితే తిన్నా నువ్వు, అందరినీ నెత్తి మీదకి ఎక్కి తిరుగుతూ ఉంటావు, ఎక్కించుకుంటావు, ఎక్కడెక్కడ తిరిగావో ఏమిటో దిష్టి తగిలి ఉంటుంది. మాట్లాడితే ప్రతి తల్లి కూడా బాగాలేదంటే పిల్లల ముందు దిష్టి తీసుకోమంట. నేను కూడా అదే చెప్తుంటే మా అమ్మాయి వెంటనే దిష్టి తీసుకోమంటావా అంటూ, అంటే ముందు సగం భారం ఆ నరదృష్టి వల్ల కలుగుతూ ఉంటుందని ప్రతి తల్లి యొక్క భావన బిడ్డలు అదే చెప్తుంది. అట్లాగే బెజ్జమహాదేవి కూడా ఉండవయ్యా దిష్టి తీస్తానని దిష్టి తీస్తుంది. ఏం చేసినా వాడు ఏం తినట్లేదు. ఇది పరీక్ష ఆవిడికి తెలియదుగా. సరే చల్లగా ఉంది, ఇదేమిటి ఈ రోగం నాకన్నా రాకపోయిందే అనేసేసి అనవసరంగా ఇలా వచ్చి, నువ్వు లేకపోతే నేనేం కావాలి, నాకు అలాంటి రోజు రాకూడదు అని బాధపడి తల తీసుకుపోయి ఆ ప్రతిమకేసి కొట్టుకొని రక్తం కారెట్టుగా. ఇంకెప్పుడు రాకుండా ఎలా ఉంటాడు పరమేశ్వరుడు? రావాలి కదా మరి. పార్వతీదేవితో, నందితో, భృంగితో, వారితో వీరితో సపరివారంగా కలిసి వచ్చి కనపడ్డాడు. కళ్ళు మిరుమిట్లు కొలిపెట్టాడు. పోని కనపడ్డాడు కదా, కనపడ్డవాడు పెడపెడమని శబ్దాలతో ఆయన పరమేశ్వరుడు ప్రత్యక్షమైతే ఈవిడేమంటుంది? అప్పుడు కూడా ఈమెమంటుంది? అయ్యో నీకు బాగాలేదు కదా, నువ్వు ఇలా వచ్చావేమిటి అంటుందే కానీ ఆయన వచ్చినవాడు పరమశివుడు అనేటువంటిది నిజంగా ప్రత్యక్షమయ్యాడు, సాక్షాత్కరించాడు అని అనుకోవట్లేదు. ఆవిడ నుదుటి మీద ఉన్న గాయం తగ్గిపోయింది, ఆవిడ తల వెళ్ళిపోయి ఆయన ఒడిలో ఉంది. అయినా కూడా ఇంకా చాలమ్మ, నీ ప్రయత్నం మానుకో, నీ భక్తికి మెచ్చాను, నీకేం వరం కావాలో కోరుకో, నువ్వు నా తల్లివి, నువ్వు నాకు తల్లివంటే ఈ ప్రపంచానికి అంతా నువ్వు ముత్తల్లివి నువ్వు అని చెప్పేసేసి ఆవిడికి మరి కైలాస ప్రాప్తిని కలిగించాడు. అటువంటి తల్లి ప్రేమ ఎటువంటిదో ఆ తల్లి ప్రేమ ద్వారా, వాత్సల్య భక్తి ద్వారా ఈ బెజ్జమహాదేవినికి కైలాస ప్రాప్తి కలిగించినటువంటి పరమశివుడు. శివుడైనా కేశవుడైనా ఎవరైనా సరే మనం ఏ భావనతో అయితే వాళ్ళని కొలుస్తామో వాళ్ళు ఆ భావనతో మనల్ని పరీక్ష పెట్టినా దగ్గరికి తీస్తారు.
ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం అన్నట్టుగా మనం చూపించేటువంటి మన భావనే మరి భగవంతుని పట్ల మనం ఎలా చూపిస్తామో అదే మనం భగవంతుని యొక్క ప్రీతిని అనురాగాన్ని పొందేటట్టు చేస్తాం. ఇంకొక చిన్న కథ చెప్పి ముగిస్తాను. ఇది బసవపురాణంలో కథే. చిరుతొండ నంబి అని ఒక వైశ్య ప్రముఖుని యొక్క కథ. అది దీన్ని శ్రీనాథుడు కూడా హరవిలాసంలో మొట్టమొదటి చెప్పాడు. ఈ చిరుతొండ నంబి గొప్ప మాహేశ్వర ఆచార ప్రవర్తకుడు అతడు కూడా. ఈయన వైశ్య ప్రముఖుడు, వైశ్య శ్రేష్ఠుడు. బసవపురాణంలోనూ అసలు మూలం బసవపురాణంలోదే. బసవపురాణంలో ఉన్నటువంటి కథను యాస్ట్రీస్గా తీసుకోలేదు శ్రీనాథుడు, కొన్ని మార్పులు చేశాడు. బసవపురాణంలో శ్రీయాళుడు అనే ఆయన యొక్క కథగా ప్రసిద్ధి చెందింది. శ్రీనాథుని కావ్యంలో హరవిలాసంలో చిరుతొండ నంబి కథగా ప్రసిద్ధికి ఎక్కింది. శ్రీయాళుడే చిరుతొండ నంబి. కానీ శ్రీనాథుడు ఏం చేశాడంటే చిరుతొండ నంబి కొడుకు శ్రీయాళుడుగా రాశాడు. ఇక్కడ జరిగినటువంటి మార్పులు అవన్నమాట. ఏది ఏమైనా ఒక మహాభక్తుడు ఈ హరవిలాసం అనే కావ్యాన్ని అవచి తిప్పయ్య శెట్టి అనేటువంటి ఒక కోమటి శ్రేష్ఠునికి అంకితం ఇచ్చాడు. ఆయన కుమారగిరి రెడ్డి భాండాగార అధ్యక్షుడు, అంటే కోశాధికారి అన్నమాట. ఎవరు? ఈ అవచి తిప్పయ్య శెట్టి. ఆయన వైశ్యుడు కదా. ఆ వైశ్యుడైనటువంటి ఆయనకు ప్రీతి కలిగించటం కోసం వైశ్య ప్రముఖుడైనటువంటి చిరుతొండ నంబ కథను మొట్టమొదటగా హరవిలాసంలో శ్రీనాథుడు సమకూర్చి రచించాడు. హరవిలాసం ఎట్లాంటిదంటే 4 రకాల పువ్వులు తెచ్చేసేసి శివభక్తి అనేటువంటి ఒక సూత్రానికి గుచ్చి కుదించినటువంటి ఒక కావ్య విశేషం. గౌరీ కళ్యాణం అందులోదే, చిరుతొండ నంబ కథ అందులోదే, మిగతా కథలు చాలా మనకు కనబడుతున్నాయి. మొత్తానికి బసవపురాణంలో పాల్గొరికి సోమనాథుడు చెప్పని విధంగా చిరుతొండ నంబికి ఒక పూర్వజన్మ వృత్తాంతాన్ని కల్పించాడు శ్రీనాథుడి కథే మనకు బాగుంటుంది ఇక్కడ తీసుకోవడానికి కూడా. ఇద్దరు బాగానే ఎక్కువే రాశారు. సరే, అయినా కూడా మనం దాన్ని క్లుప్తీకరించి ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. పెద్దలు ఇంకా దూరంగా వెళ్ళాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏమిటి అంటే, ఈ చిరుతొండ నంబి పూర్వం ఒక ప్రమథుడు ఆకాశ మార్గంలో వెళుతూ ఉంటాడు తన భార్యతో కలిసి. కింద దుర్వాస మహర్షి తన పెంపుడు లేడి కూనలకు ఆహారం ఇస్తూ ఉంటాడు. అది చూశాడు పైనుంచి ఈ ప్రమథుడైనటువంటి వాడు. ఆ ప్రమథుడి పేరు తుంగురుడు. ఆ పైనుంచి చూశాడు, భార్యతో కలిసి వెళ్తూ ఉన్నాడు. కింద దుర్వాస మహర్షి కూనలకు ఆహారం ఇస్తూ ఉండడం. ఆనందంతో ఒక చిటిక వేశాడు. ఆ చిటిక వేసేసరికల్లా కూనలు పారిపోయింది. మహర్షి కోపం వచ్చింది దుర్వాస మహర్షి. వెంటనే నువ్వు మానవ జన్మ ఎత్తు అని చెప్పించాడు. మానవ జన్మ ఎత్తి మళ్ళీ ఈయన ప్రాధాయపడితే ఎత్తినా నువ్వు శైవభక్తుడిగా ఉంటావు అని చెప్పాడు. అట్లా పుట్టాడు చిరుతొండ నంబిగా, ఒక వైశ్య శ్రేష్ఠుడిగా పుట్టాడు. గొప్ప శివభక్తుడు. భార్య తిరువేంగనాంచి, కొడుకు సిరియాడు. ఈయన ఈ చిరుతొండ నంబి ఎటువంటి వాడంటే ఎప్పుడు కూడా ఏ రోజు కూడా పక్కన అతిథి లేకుండా భోజనం చేయడు. అతిథి అభ్యాగతుల్ని పెట్టుకొని భుజిస్తాడు. వాడు ఎంతమంది వచ్చినా పెడతాడు అన్నం. అలాంటి వాడు అనమాట. ఆ రోజుల్లో మెండ జంగములు అని ఉండేవాడు. అంటే శివుడిలాగా వేషం వేసుకున్నటువంటి ఒక కుహన జంగమ వేషధారులు అనమాట వాళ్ళు, ఒక రకంగా చెప్పాలి. ఒకడు వచ్చాడు. ఒక రోజు వచ్చి ఆయన ఏం చేశాడంటే, నేను ఒక తూమెడు చెరకు రసంతో శివుడికి అభిషేకం చేయాలి, నాకు అది సమకూర్చు అన్నాడు. అంటే ఇతడు ఎవరు ఏది అడిగినా, శివభక్తులు ఏది అడిగినా ఇచ్చేస్తాడు. ఎవరు? ఈ చిరుతొండనండి. అందువల్ల తూమెడు చెరకు రసం కావాలని అడిగాడు. అడిగితే సరే పాప ఈయన ఏం చేశాడు, చిరుతొండ నంబి ఒక చెరుకు తోటకి వెళ్ళి ముదురు చెరుకు గడలన్నీ కొట్టి అదంతా మోపు కట్టి తీసుకొచ్చి రసం చేయాలి కదా. ఆ తీసుకొచ్చేటప్పుడు ఆయన వల్ల కాలేదు, బాధపడుతూ ఉన్నాడు. వెంటనే ఈశ్వరుడే దిగొచ్చాడు, ఈయనకు సహాయం చేశాడు. సహాయం చేసి ఆ మోపుల కట్టంతా ఇంటికి చేర్చి రసం తీసి ఆ రసం ఆ మిన్న జంగముడికి ఇచ్చాడు. సరే, అయిపోయింది. ఇక్కడ శివుడు ఏం చేశాడు, కైలాసంలో అప్సరసల నాట్యం చూస్తూ ఉన్నాడు పార్వతీదేవితో కలిసి. కిందికి పోయి, సర్వజ్ఞుడు కదా, కిందికి పోయి ఆ నంబికి సహాయం చేశాడు ఆ చెరుగడ మోపు మోయడానికి. ఈయన ఒళ్ళంతా చెమట పట్టింది.
పక్కన ఉన్న పార్వతీదేవికి అనుమానం వచ్చింది. చూసారా శ్రీనాథుడి యొక్క శృంగార రసాభిమానం ఎలాంటిది అంటే పార్వతీదేవికి డౌట్ వచ్చింది. ఏమిటి అప్సరస నాట్యం చూస్తూ ఈయనకు చెమట పడుతోంది, ఎవరినన్నా మోహించాడా వీళ్ళల్లో ఏమిటి అనుకుంది ఆ పార్వతీదేవి. అనుకుంటే ఏమిటయ్యా అని అడిగింది పాపం ఆయన. నా అర్ధభాగానివి, నాలో సగానివి, నీకు ఆ మాత్రం తెలీదా? ఈ కింద భూలోకంలో ఒక నా భక్తుడు ఒకడు పాపం చెరుకు గడలు మోయలేకపోతే వెళ్ళి సాయం చేసి వస్తున్నాను, ఇలా తప్పు నువ్వు నన్ను ఇట్లా అర్థం చేసుకోవచ్చా? పైగా ఆవిడ ఏం చేసింది, తన చేతిలో ఒక తామరతుడు ఉంటే ఆయన ఇలా అన్నదిట, ఆ శివుడిని తామరతుడితో ఇలా అన్నదిట. ఇదంతా కూడా వర్ణన చేస్తాడు శ్రీనాథుడు అద్భుతంగా. సరే అవన్నీ చెప్పాడు ఆయన. అవునా, అంత గొప్ప భక్తుడా, నంబి తప్పకుండా మనం చూడాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి భూలోకానికి అన్నది ఆవిడ. సరే ఇద్దరు కలిసి భూలోకానికి వచ్చారు. ఈ లోపల వానాకాలం అయితే ఆ కంచిలో ఉన్నటువంటి కంచి, అది ఆ ఊరు నంబి ఉన్న ఊరు కంచి, ఆ కామాక్షిదేవి ఏకాంబరనాథుల ఊళ్ళో కూడా సరే మీరు బయలుదేరి ఆ ఊళ్ళో గుళ్ళోకి కూడా ఆ గుళ్ళోకి మొత్తం కూడా నీళ్ళు వచ్చేసింది, ఆ వరద నీరంతా వచ్చేసింది. వేలాది మంది శివభక్తులంతా వచ్చేసేసి భోజనం కోసం ఏమీ లేకపోతే పాపం నంబి ఏం చేశాడు, భార్య చేత కుమారుడి చేత తన దాసి చేత వంటలన్నీ కూడా చేయించేసేసి వాళ్ళకి భోజనం పెట్టాడు. వేలాది మంది ఆ శివభక్తులందరికీ భోజనం పెట్టాడు. ఆ వాన ఆగిపోయిన మరుసటి రోజు ఒక్క అతిథి దొరకలేదు నంబికి. వానప్పుడు వేలాది మంది వస్తే వండలేక ఇంట్లో కట్టెలు కూడా, ఎండు కట్టెలు కూడా లేకపోతే ఇంట్లో వస్త్రాలు తీసుకొచ్చి నూనెలు పోసి వంటలు వండి పెట్టారు. ఆ వాన వెలిసిన మరుసటి రోజు ఏం జరిగిందంటే ఒక్క అతిథి కూడా దొరకలేదు. సరే భార్యకి చెప్పాడు, నువ్వు వంట చెయ్యి, నేను ఊళ్ళోకి వెళ్ళి చూసి వస్తాను, ఒక అతిథి ఎవడన్నా ఉన్నాడేమో. సరే ఆమె అక్కడికి వెళ్ళాడు, ఊళ్ళోకి వెళ్ళాడు. ఎక్కడ ఊళ్ళో దొరకల. ఊరి బయట పాడుబడ్డ దేవాలయంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు కూర్చొని ఉన్నాడు. భార్య గుడ్డిది, వారి పార్వతీ పరమేశ్వరులే. ఆ విషయం తెలియదు కదా. సరే ఈయన వెళ్ళి మీరు భోజనానికి రండి, నేను పక్కన అతిథి లేకుండా నేను భోజించను, శివారాధన నాకు జరిగినట్టు కాదు అని చెప్పేసి అంటే, సరే నీ నియమాలు ఉన్నాయి, నేను ఏడాది నుంచి కూడా ఉపవాసం ఉన్నాను, ఉద్యాపన చేసుకోవాలనుకుంటున్నాను, అది మీ ఇంట్లో చేసుకోవాలని నా ఉద్దేశం, కానీ కొన్ని నియమాలు ఉన్నాయి, నాకు నరమాంసంతో ఆహారం వండి పెట్టాలి, నువ్వు నీ కుమారుడు వచ్చి నా పక్కన కూర్చొని భుజించాలి. ఇదండి వీరశైవం అంటే ఇలా ఉంటుంది, కంగారు పడకండి. కానీ ఆ పక్కన నువ్వు నీ కుమారుడు నాతో పాటు కూర్చొని భుజించాలి, అట్లా నీకు ఇష్టమైతేనే పోయి నీ భార్యను కూడా అడిగిరా. సరే ఆయన వచ్చాడు, తిరువేంగనాంచిని అడిగాడు. శివభక్తుడంటే శివుడితో సమానం, ఆయన ఎలా చెప్తే మనం అలా చేద్దాం, ఆయన మన ఇంట్లో ఉద్యోగం తీర్చుకోవడం అంటే అంతకంటే భాగ్యమే ఉన్నది అన్నది. చూసారా, నంబికి తగిన భార్య వేంగనాంచి. ఆ తర్వాత సరే వెళ్ళి చెప్పాడు, అసలు కుష్ఠవ్యాధి గ్రస్తుడు, నడవలేడు, ముసలివాడు, వినపడదు, భార్య గుడ్డిది, భుజాల మీద ఎక్కించుకొని వాళ్ళని తీసుకొచ్చే మధ్యలో ఈయన ఇంటికి వెళ్ళి వచ్చే లోపల ఈ స్వామి ఏం చేశాడు, శివుడు ఈ నంబి కుమారుడు సిరియాళుడు ఉన్నాడుగా, వాడు ఒక చోట చదువుకుంటున్నాడు గురువుగారి ఇంటి దగ్గర. ఆ గురువుగారి ఇంటి దగ్గర చదువుకుంటుంటే అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి మామూలుగా వెళ్ళాడు అనమాట, ఒక జంగమ వేషంలో వెళ్ళాడు. ఈ వృద్ధ వేషం వదిలేసి వెళ్ళాడు. అదే బాబు, నువ్వు బలానా వాడి కొడుకువేనా, నంబి కొడుకువేనా? అవునా, మీ నాన్న నిన్ను చంపి ఒక మెండ జంగముడి, ఒక జంగమ వృద్ధుడికి నేను ఆహారంగా చేయాలనుకుంటున్నాడు, నువ్వు ఇంటికి పోవకు, ఇటువంటి తండ్రి ఎక్కడన్నా ఉంటాడా? వాడు ఎంత గొప్పవాడంటే, ఆ పిల్లవాడు, ఆ సిరియాడు ఎంత గొప్పవాడంటే, వాడు నీలకంఠ స్థలం చదువుతున్నాడు తోటి బాలులతో కలిసి ఈయన పోయేసరికి. వాడన్నాడు, ఎందుకు ఈ పాడు శరీరం, పరోపకార్థం ఇదం శరీరం అన్నారు కదా, మా నాన్న అటువంటి పని చేస్తాడంటే నేనంటే కాదంటాను. ఏవి రాశాడంటే అద్భుతమైన పద్యాలు ఆ శ్రీనాథుడు. ఎందుకు ఇది శరీరం, అంతకంటే నాకు కావాల్సింది ఏముంది అన్నటువంటి ఒక గొప్ప శివభక్తుడు ఆ సిరియాడు. ఒక్క పద్యమైన చదవకపోతే నా మనసు ఊరుకోదు, అందువల్ల చదువుతాను. అనవుడును కుమార సిరియాళుడు వీణులు మోసి కొంచు
ఓ అనఘ చరిత్ర, నీకు ఇటు ఆనతి ఈదగునయ్యా, నీకు కాదని పలుకంగా నాకు భయమయ్యేడుగాక. పరార్థమే తనూధనము వ్యయింప కల్గుట కదా, జననైక ఫలం బెరింగిన. అంతేకాదు, అధ్రువంబైన మలభాండమైన దేహము అనగా అన్యోపకారార్థమై వ్యయించి ప్రవిమలంబు కల్పాంతర ధ్రువమునైన కీర్తికాయంబు గైకొంట కార్తీయేలా అన్నాడు పిల్లవాడు. అక్కడ వీడి తండ్రి దగ్గర కొడుకు అనుకున్నాడు శివుడు. అక్కడి నుంచి సరే వీళ్ళు ఆయన ఎత్తి మీద వీళ్ళు కూర్చోబెట్టుకొని తీసుకొచ్చాడు, ఇంటికి తీసుకొచ్చాడు. ఈ లోపల అమ్మ ఉంది కదా పార్వతీమాత, ఆవిడ వెంగనాంచి దగ్గరికి పోయి ఒక బాలింతరాలు వేషంలో వెళ్ళిపోయి, అమ్మ నా బిడ్డకి పాలు కావాలి అని అడిగింది. పోసింది. పోస్తే ఆ పాలు తీసుకొని పోతూ ఇదేంటమ్మా కన్నబిడ్డను చంపుకుంటావా, తప్పు కదా, మగవాడికి ఏం తెలుస్తుంది కడుపుతో ప్రీతి, తల్లి కడుపు తీపి తెలియదు కదా, నీ భర్త చెప్పగానే పిల్లవాడిని చంపేసేసి వాడి వరకు ఒక్క రవ్వ వేపకాయంత విభూతి పోసుకుంటే గుమ్మడికాయంత వెర్రి పుడుతుందని అంటారు. అట్లాగే ఉంది మీ ఇంట్లో వ్యవహారం అంతా చూస్తుంటే, నువ్వేంటి అసలు అని చెప్పేసి ఆమె మనసును విరవడానికి ఈ బాలింతరాల వేషంలో వెళ్ళింది పార్వతీదేవి ప్రయత్నిస్తే, ఆమెన్నది శివభక్తుడు అంటే శివుడే, శివుడు సంతృప్తి పడ్డాన్ని మించినటువంటి ఆతిథ్యం మరేముంటుంది, దానికి నాకేమి నా బిడ్డని నేను కోల్పుతున్నాను, నేనేం బాధపడలేదు, నీకు ఎప్పుడైనా పాలు కావాలంటే వచ్చి తీసుకొని వెళ్ళమ్మా మా ఇంట్లో అని చెప్పి. సరే పిల్లవాడిని తీసుకొచ్చారు. వాడేం భయపడలేదు. వాడిని ఒకళ్ళు పట్టుకున్నారు, ఒకళ్ళు ఇది చేశారు. మొత్తానికి వాడిని వాడిని చంపి వాడి మాంసాహారం అంతా వడ్డించారు. ఎవరికి? ఆ వృద్ధ బ్రాహ్మణుడికి వడ్డిస్తే, నువ్వు నీ కుమారుణ్ణి విలువయ్యా, నువ్వు కుమారుణ్ణి పిలుచుకురా, నువ్వు నీ కొడుకు కలిసి నా పక్కన కూర్చోవాలంటాడు ఈయన. అంటే వీళ్ళేం చెప్పాలి? వీళ్ళేం చెప్పలేకపోతున్నారు. వీళ్ళేం చెప్పలేక వాడు ఎక్కడికి ఆటకి వెళ్ళాడండి, వస్తాడు, మీరు లోపల తింటూ ఉండండి, మేము వాడిని పిలుచుకొస్తాం. ఆహా, నేను నియమం ముందే పెట్టాను, నువ్వు కానీ నియమం ఉల్లంఘించావంటే ఇప్పుడు వెళ్ళిపోతా అన్నముందు నుంచి అంటాడు. ఇంకప్పుడు ఏం చేస్తుంది? పిలవమంటాడు తల్లిని. తల్లి పిలుస్తుంది, కుమారా ఎక్కడున్నావు, చిట్టికన్నా రార నా కుర్ర నా జియ్య రారయ్యనుచూ చీరు గారాబు కొడుకు రాజీవనయన అని పిలిచింది. వెంటనే వచ్చాడు వాడు పరిగెత్తి. ఈ ఆహారం మాయమైపోయింది, పిల్లవాడు వచ్చేసాడు. ఈయన మెడలో పాములతో, అమ్మతో, పరివారంతో, నంది బృంగులతో, వీళ్ళందరితో కలిసి ప్రత్యక్షమైపోయినాడు. పద నంబి, పోదాం పద, నువ్వు నీ భార్య నీ కొడుకు అందరం కలిసి పోదాం. ఎక్కడికి? కైలాసానికి. అంటే ఈయనంటాడు, నేను రానయ్యా, 1000 కుటుంబాలు ఉన్నాయి, మా వైశ్యుల కుటుంబాలు 1000 ఉన్నాయి ఈ ఊళ్ళో కంచిలో, వాళ్ళంతా మా వాళ్ళే, మా ఇది వాళ్ళే, అందరూ శివభక్తులే, వాళ్ళని కూడా పిలుచుకొస్తే నేను వస్తానంటాడు అని అంటాడు. అంటే చూడండి, వైశ్య కులాన్ని కూడా ఉద్ధరించేటువంటి ప్రయత్నం, నంబి తానొక్కడే తాను ఉద్ధరింపబడి తాను స్వార్థంగా కాకుండా మరి అవచితిపోయేసట్టుకి ఇది ఎంత ఆనందకరంగా ఉంటుంది కదా, ఎంత సంతోషకరంగా ఉంటుంది కదా. మరి మన శ్రీనాథుడికి ఎన్ని కర్పూర సుగంధ ద్రవ్యాలు ఎన్ని ఇచ్చి ఉంటాడండి, ఎన్ని సుగంధ ద్రవ్యాలు ఇచ్చి ఆయన ఆనందపరిచి ఉంటాడు శ్రీనాథుడిని. అవి ఇస్తే చాలు కదా ఆయనకి, కవికి ఇంకా మరేమి ఇచ్చినా ఇవ్వకపోయినా అక్కర్లే. కాబట్టి అటువంటి ఆ వైశ్య శ్రేష్ఠులందరికీ కూడా నువ్వు కైలాసాన్ని కలిగిస్తే వస్తాడంటాడు. అదే అని చెప్పేసి కొంతమంది అర్హులైన వాళ్ళు, అట్లా అందరికీ చేస్తారా, అర్హులైన వాళ్ళందరినీ కూడా రండి పదండి కైలాసవాసానికి, మేము 1000 గోత్రాల వారం ఉన్నాము కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా తీసుకువెళ్ళమంటే అట్లా తీసుకువెళ్ళారు. ఈ సిరితుండ నంబి కథ చాలా గొప్ప చరిత్ర. ఇది విన్నా చదివినా మరి చెప్పినా వ్రాసిన ధన కనక వస్తువాహన విశేషాలన్నీ కలుగుతాయని, ఇష్టకార్యసిద్ధి కలుగుతుందని, అన్నిటికంటే ప్రధానంగా మనకు కావాల్సింది ఏంటి? శివభక్తి. ఆ శివభక్తి కలుగుతుందని మనకి తెలుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే మూఢమైన గాఢమైనది. ఇది మూఢంగా కనిపించినా ఇది గాఢమైనటువంటి భక్తి. గాఢ భక్తిలోనే కొంత మూఢత్వం కూడా ఉంటుంది. మనందరికీ తెలుసు, శ్రీశైలం పోతే వీరశైవులు నాలుక మీద శూలాలు గుచ్చుకుంటుంటారు, అక్కడెక్కడి నుంచో దూకి పడుతూ ఉంటారు.
ఇలాంటివన్నీ కూడా శివుడి పరంగా వాళ్ళు చేసేటువంటి, వాళ్ళు నేర్పేటువంటి భక్తి విధానం మనకి ఇదేమిటండి అనిపిస్తుంది. బిడ్డని కోసి చంపి ఆహారం పెట్టడం అనేటువంటిది చాలా ఆశ్చర్యకరము, ఒక రకమైన విచిత్రకరంగా అనిపిస్తుంది. కానీ వాళ్ళు శివుని కోసం ఏదైనా చేస్తారు, తమ ప్రాణాలు అర్పిస్తారు, తమ బిడ్డల ప్రాణాలైనా అర్పిస్తారు. వాళ్ళకి కావాల్సింది శివుడు ఒక్కడే అనేటువంటి విషయాన్ని ఈ రకంగా మనకి చాలా అద్భుతంగా అటు బసవ పురాణంలో పాల్కురికి సోమన, ఇటు శ్రీనాథుడు హరివిలాసంలోనూ చెప్పారు. ఇటువంటి శివభక్తుల కథలను గురించి ఇవాళ ఈ కార్తీక మాసంలో మనందరం కూడా అనుసంధానం చేసుకునేటువంటి అవకాశం కల్పించిన విద్యాసారస్వత పరిషత్తు వారికి, ఏదో నా ఈ కథల పలుకులను ఇంతసేపు విన్నటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. స్వస్తి.